పుల్లారావు గారు చెప్పండి. పుల్లారావు గారు ఏంటి రిజల్ట్స్ ఆల్మోస్ట్ ఒక ఫిగర్ వచ్చేసింది. రిజల్ట్స్ వచ్చినా మీరు విన్నారో లేదో మమతా బెనర్జీ పర్సనల్ గా ఓడిపోయింది నందిగ్రామ్. లేదు, నేను కొద్దిసేపటి క్రితం బ్రేకింగ్ చేశాను. నందిగ్రామ్ లో ఓడిపోయారు ఆవిడ. ఇప్పుడు ఏంటి ముఖ్యమంత్రి పదవి ఆమె తీసుకుంటారా, మేనల్లుడికి ఇస్తారా, ఏంటి ఏం చేయబోతున్నారు ఇక్కడ? ఆమె ఓడిపోతాం ఆమెకి బీజేపీకి ఒక పెద్ద రిలీఫ్. ఎందుకంటే బీజేపీ అనేది ఏమిటంటే పార్టీ గెలిచింది, ఆమె పర్సనల్ గా ప్రజలు రిజెక్ట్ చేశారు, ఆమె మీద నేను చేసిన ఆరోపణలు కరెక్ట్ అది చెప్పుకోవటానికి ఒక మంచి అవకాశం ఇస్తే విశేషంగా ఆమె ఓడిపోయింది. మీరు అందరు చూసే చాలా నేరోగా వస్తే ముందర ఎలక్షన్ కమిషన్ ఆమె గెలిచింది అన్నారు, మళ్ళీ ఆ ఓడిపోయింది అన్నారు. దాంట్లో జాగ్రత్తగా ఉంటారు. అందువల్ల ఈవేళ బెంగాల్లో బీజేపీకి అంత నేను పొద్దున్నే చెప్పేది ఏంటంటే అంత బ్యాడ్ గా చేయలేదు. 80 సీట్లు రావడం, 78, 90 రావడం నుంచి చిన్న విషయం కాదు. బాగా పెరిగారు. ఆ పెరుగుదల మెయింటైన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అది ఒక మంచి ప్రోగ్రెస్. నిజమే మీరు అన్నట్టు అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచిందా, టీఎంసీ గెలిచిందా అని చూస్తే టీఎంసీ గెలిచి ఉండొచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ఎదగటం చిన్న విషయం కాదు కదా. 3 సీట్ల నుంచి 76 సీట్ల దాకా రావడం, మిగతా అన్ని చోట్ల చాలా టైట్ ఫైట్ ఇవ్వడం చిన్న విషయం కాదు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి పాజిటివ్ రిజల్ట్ గానే చూడొచ్చు దాన్ని. చాలా చాలా అదొక సక్సెస్ గా చూడొచ్చు. తర్వాత సడన్ గా మమతా బెనర్జీ ఓడిపోవటం ఆ సీట్ లో మొత్తం ఆ పార్టీ మీద ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంకో వ్యక్తికి ఇవ్వాలి, బై ఎలక్షన్ లేదు లేదు ఆమె అనౌన్స్ చేశారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం, ముఖ్యమంత్రిగా నేనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను అని. సార్ చూద్దాం, మరి చాలా అల్లరవుతుంది కదా. చాలా అది ఒక మంచి ఆస్పిషియస్ ఉమెన్ కాదు కదా. అలా జయలలిత చేసుకోలేదు, జయలలిత తగ్గిపోయేది కొన్నిసార్లు, మిగతా వాళ్ళు తగ్గిపోయేది. ఇది పెద్ద ఇది ఒక కాంట్రవర్సీ అయిపోతుంది. అంటే ఆమె ఎవరు నమ్మట్లేదు, ఆమె నేనే అయిపోతాను ఓడిపోయినా అంటే అది చాలా నెగిటివ్ ఆస్పెక్ట్ వస్తుంది. ముఖ్యమంత్రి ఎలక్షన్ ఓడిపోయాక పర్సనల్ గా ఓడిపోయాక అవటం చాలా కష్టం. ఆయన పొరపాటని నేను భావిస్తున్నా. అప్రోర్ వస్తుంది కంట్రీలో, బెంగాల్లో కూడా అప్రోర్ వస్తుంది పర్సనల్ గా ఓడిపోయాక పదవి తీసుకోవటానికి. ఆమె చిన్న మినిస్టర్ కాదు, మినిస్టర్ ఓడిపోతే ఎవరో ఎక్స్పర్ట్ అని తీసుకోవటానికి. ఇటువంటి సందర్భాలు ఉన్నాయా పుల్లారావు గారు? ఎప్పుడన్నా ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు, సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వాళ్ళు ఓడిపోవడం? ముఖ్యమంత్రి ఓడిపోయాక, ప్రధానమంత్రి ఓడిపోయాక ఆ పదవులు ఆక్యుపై చేసి, ఎస్ మంత్రులు ఓడిపోయాక, ప్రణబ్ ముఖర్జీ ఓడిపోయాడు 1980లో, కానీ ఇందిరాగాంధీ ఫైనాన్స్ మినిస్టర్ గా చేసింది, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. అరుణ్ జైట్లీ మొన్న అమృత్సర్ లో 2014లో ఓడిపోయాడు, కానీ ఆల్రెడీ రాజ్యసభ ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. చాలా ఇది అన్హర్డ్ ఆఫ్ భారతదేశంలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి ఓడిపోయాక ఆయన స్వేరింగ్ చేసుకోవటం చాలా విశేషం. ఇది ఆమె కొంచెం మెంటల్ బ్యాలెన్స్ చేసి తప్పు చేస్తున్నా అనుకుంటున్నా. ఒక 3 నెలలు ఇంకోళ్ళు ఎవరో కూర్చుంటే తప్పేంటి పదవులో, అది మాత్రం ఇది ఆమె మొత్తం మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ ఒక కాంట్రవర్సీ మాత్రం తెచ్చుకున్నారు. స్మూత్ గా చేయవలసింది అది చేయకపోయింది. ఆ పార్టీలో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎందుకు చేయలేదు నాకు అర్థం అవట్లేదు. అంటే పార్టీలో పెద్దవాళ్ళు మమతా బెనర్జీ ముఖ్యమంత్రి అవుతాను ప్రమాణ స్వీకారం చేస్తారంటే వద్దు నువ్వు కాదు ఇంకెవరైనా చేయండి అని చెప్పే పార్టీ పరిస్థితి ఉందా తృణమూల్ కాంగ్రెస్ లో? తృణమూల్ కాంగ్రెస్ లో ఎంత సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ మమతా బెనర్జీ నేను ప్రమాణ స్వీకారం చేస్తానంటే మీరు కాదు మేడం ఇంకెవరైనా చేస్తే బాగుంటుందని చెప్పే నాయకులు ఉన్నారా? వాళ్ళు చెప్తే మమతా బెనర్జీ తప్పకుండా ఉన్నారు. ఆ పార్టీలో 40-50 సంవత్సరాలు బట్టి 40 సంవత్సరాలు బట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. సుబ్రత ముఖర్జీ ఉన్నాడు, సౌగత రాయ్ ఉన్నారు, 40 సంవత్సరాలు. ఆమె సీనియర్స్, ఆమె యూత్ కాంగ్రెస్ వర్కర్ గా ఉన్నప్పుడు వాళ్ళు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్స్ ఎంపీలుగా ఉన్నారు. అది చెప్పడానికి అది బెంగాల్ ఒక రకమైన క్రూడ్ ప్లేస్ కాదు. నా ఇష్టారాజ్యంగా చేస్తాను, నా ప్రొవిన్షియల్ పార్టీ, నా ప్రాంతీయ పార్టీ అంటానికి అంత సింపుల్ కాదు. తప్పకుండా ఆమెకి అడిగే వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు, మరి వింటారో వింటారో తెలియదు. అది ఏమైనా సరే ఇప్పుడు బీజేపీకి ఒక కర్ర ఇస్తారు, ఏమని ఆమెని పర్సనల్ గా కరప్ట్ అని మంచి కాదని ప్రజలు నందిగ్రామ్ లో రిజెక్ట్ చేశారో ఆ స్లోగన్ వస్తుంది. ఆ స్లోగన్ వాళ్ళకి సరిపడుతుంది. అందువల్ల ఎందుకు చేసేది నాకే అర్థం అవట్లేదు. ఒక 3 నెలలు ఆగితే ఏమైపోదు. అందువల్ల మమతా బెనర్జీ గారు ఈవేళ ఆ ఎలక్షన్ అంతా సాఫీగా జరిగి సాయంకాలం 6:30కి సడన్ గా మారింది. నేను కూడా ఆశ్చర్యపోయా. ఆమె
ఆల్మోస్ట్ అసలు అనౌన్స్ చేసి మళ్ళీ తర్వాత ఓడిపోయిందని ప్రకటించారు. మళ్ళీ రీకౌంటింగ్ లో బహుశా ఓడిపోయినట్టు. కరెక్ట్ గా దాంట్లో మాత్రం నేను తప్పు ఉంటానని చెప్పలేదు. ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఆ ఫైనల్ రౌండ్ వచ్చాక ఓడిపోయింది. దాంట్లో ఆ కోర్టుకి వెళ్తాను, నన్ను మోసం చేశారు, ఇవన్నీ అంటాం మామూలే. ఇప్పటికీ ఇప్పుడే మా టీం చెప్తున్నారు ఇప్పుడే, ఇప్పటికీ కూడా ఆ ఎన్నికకు సంబంధించి అధికారికంగా సువేందు అధికారికి ధృవీకరణ పత్రం ఇంకా ఇవ్వాల. ఆమె ఇప్పుడే మాట్లాడింది, టీఎంసీ వర్గాలు ఇంకా దాన్ని కన్ఫర్మ్ చేయట్లా ఓడిపోయారనే విషయాన్ని. ఆమె ప్రెస్ స్టేట్మెంట్, ఆమె ఒక స్పీచ్ ఇచ్చింది. నష్టం, నా పర్సనల్ నష్టం జరిగినా పర్వాలేదు, పార్టీ ఆమె చెప్తాం మొదలుపెట్టి, నా పర్సనల్ లాస్ అని ఒప్పుకోవడం కూడా జరిగింది. పర్సనల్ లాస్. లేకపోతే డొనాల్డ్ ట్రంప్ లాగా ఓడిపోయినా గెలిచానంటారా, నా ఆఫీస్ ఖాళీ చేయకుండా కూర్చుంటారా? ఆ సాగదు కదా మన దేశంలో. సో ఓవరాల్ గా సార్ టైం అయిపోయింది. చాలాసేపు నుంచి నేను చంద్రశేఖర్ గారిని, రంగారెడ్డి గారిని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే మీరు మళ్ళీ వేరే డిబేట్కి వెళ్తారని వాళ్ళతో వెయిట్ చేయించాను, తర్వాత వాళ్ళతో మాట్లాడిస్తాను. ఇప్పుడు ఓవరాల్ గా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వన్ వర్డ్ లో చెప్పండి. భారతీయ జనతా పార్టీకి సంతోషం కలిగించేలా ఉన్నాయా? ప్రతిపక్షాలకో, కాంగ్రెస్ పార్టీకో, మిగతా వాళ్ళకో ఏమన్నా సంతోషం కలిగించేలా ఉన్నాయా? తప్పకుండా ఇమీడియట్ గా అస్సాం గెలవటం వల్ల భారతీయ జనతా పార్టీకి వాళ్ళ ప్రెస్టేజ్ సేవ్ అయింది. బెంగాల్లో మమతా బెనర్జీ పర్సనల్ గా ఓడిపోవటం వల్ల కొద్దిగా రిలీఫ్ వచ్చింది. తమిళనాడులో ఏడీఎంకి అనుకున్నంత ర్యాలీగా చేయలేదు, 90 ఎమ్మెల్యేలు తెచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం అస్సాంలో, కేరళలో పెద్ద రిలీఫ్ నరేంద్ర మోడీకి, బీజేపీకి. ఎందుకంటే గాంధీ ఫ్యామిలీ మీద ఎక్స్ప్లెనేషన్స్ వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో గొడవలు జరిగే పరిస్థితి ఉన్నది. వాళ్ళే బాధ్యత తీసుకున్నారు, వాళ్ళే క్యాన్వాస్ చేశారు. ఎవరిని క్యాన్వాస్ చేయనివ్వలేదు ఆ రాష్ట్రాల్లో. డిఫీట్ కాదు. రైట్ సార్, ఒక్క నిమిషం. థ్యాంక్ యూ వెరీ మచ్ పుల్లారావు గారు. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం సాగర్ గారు. తిరుపతికి సంబంధించి ఏంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది 5 లక్షల మెజారిటీ, 4 లక్షల పైన మెజారిటీ అని. ఆ పరిస్థితి ఏం కనపడట్లేదు. ఏంటి మీ కామెంట్ తిరుపతి రిజల్ట్స్ పైన? అంటే మీరు తిరుపతి విషయానికి అడిగే ముందు ఇందాక మీరు పుల్లారావు అడిగిన సమాధానం, అంటే బెంగాల్లో కానీ అస్సాంలో కానీ, దానికి ఒక నిమిషం మాట్లాడి నేను తిరుపతి ఎలక్షన్ నుంచి మాట్లాడతాను. అయితే బెంగాల్లో నేను అనుకోవటం బీజేపీ సిపిఎం కేసును రీప్లేస్ చేసింది. మీరు దీన్ని గమనించాలి. గతంలో 2016 సంవత్సరంలో 209 సీట్లు అవుట్ ఆఫ్ 294 లో కంటే కూడా టీఎంసీ 3 స్థానాలు పెరిగి తెచ్చుకుంది. ఒకవేళ మనము మమతా బెనర్జీ ఓడిపోవటం అనేది ఒక డిఫరెంట్ యాంగిల్ అది. బట్ ఇక్కడ మనము ఆలోచించాల్సింది ఏంటంటే 2016 ఎమ్మెల్యే జనరల్ ఎలక్షన్స్ లో కంటే కూడా తెలుగుదేశం టీఎంసీ 3 సీట్లు ఎక్కువ తెచ్చుకుంది. అంటే తన ఓటు బ్యాంకును, తన యొక్క పార్టీని స్ట్రాంగ్ గా స్టిల్ ఇప్పటికీ ఉంది. అబాలిష్ అయిపోయిందంటే ఎరాడికేట్ అయినటువంటి సిపిఎం పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎక్కడ అయితే స్ట్రాంగ్ గా ఉన్నారో, ఏ సిపిఎం పార్టీ ఎక్కడైతే గతంలో స్ట్రాంగ్ గా ఉండేదో వాళ్ళు ఇంతకాలం మమతా బెనర్జీతో పోరాడేవాళ్ళు, బీజేపీతో కాంగ్రెస్ తో కాదు. సో వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ తో పోయి కలవలేక బీజేపీకి అనవైడబుల్ సిచ్యువేషన్స్ లో బీజేపీకి సపోర్ట్ చేసి వాళ్ళ పట్టు నిలుపుకోవడం ద్వారా వచ్చినటువంటి బీజేపీకి వచ్చిన సీట్లే తప్ప ఇది బీజేపీ స్వతహాగా ఆ సైద్ధాంతికంగా గుర్తు మీద ఓటేసిన తర్వాత ఇంక ఇవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఆ పార్టీ గుర్తు పైన ఆ పార్టీ అభ్యర్థులు కోట్లేసిన తర్వాత వస్తేనే కదా వేరే వాళ్ళు గెలిచేది. అదే చెప్తున్నా. వాళ్ళు ఓట్లు సాధించుకున్నారు. తిరుపతి వరకు వచ్చేసరికి మనం ఇక్కడ 5 లక్షల ఓట్లు, అంటే దీనికంటే ముందు అభ్యర్థిని అనౌన్స్ చేసేటప్పుడు మా సీఎం గారు దేశం మొత్తం కూడా తిరుపతి వైపు చూడాలని స్టేట్మెంట్. ఆ ఒక్క స్టేట్మెంట్ మిగతా ఉన్నటువంటి నాయకులకంతా కూడా ఇన్ఛార్జ్ లో అంటే బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద టెన్షన్ వచ్చేసింది. దాని తర్వాత క్యాంపెయిన్ లో 5 లక్షల ఓట్లను మొదట అన్నారు. 5 లక్షల నుంచి 4 లక్షలకు వచ్చింది, 4 లక్షల నుంచి 3 లక్షలకు వచ్చింది, 3 లక్షల నుంచి తర్వాత మేము మెజారిటీ గతం కంటే ఎక్కువ ఓట్లతో గెలుస్తామన్నారు. దాని తర్వాత మేము గెలుస్తామన్నారు. అంటే గ్రాడ్యువల్ గా డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి తీవ్రమైనటువంటి ప్రతిఘటన, ఏదైతే దొంగ ఓట్లు వేసుకుంటున్నప్పుడు చేసినట్టు తీవ్రమైన ప్రతిఘటన బహుశా వైసీపీ పార్టీ ఊహించి ఉండలేదు. ఆ రకంగా ఊహించుంటే వాళ్ళు ఇంకొక మాడ్యూల్లో వచ్చిండే వాళ్ళు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అడ్డుగోడలుగా నిలిచి ఆ దొంగ ఓటును ప్రివెంట్ చేయగలిగారు సమ్ ఎక్స్టెంట్. అంతకంటే ముందు వాళ్ళు 2 లక్షల ఓట్లు అయితే
ప్రింట్ చేసుకునేసి ఓ తిరుపతిలో ఆ కాళహస్త్రి, సత్యవేడు, సూలూరుపేట, వెంకటగిరిలో పోయి రీసైకిల్ ఒక్కరు 5 ఓటు వేసేసారు. సో ఇక్కడ మనము పోటాపోటీగా వాళ్ళు గతం కంటే కొంత మెజారిటీ వచ్చి ఉండొచ్చు, కానీ నైతికంగా వైసీపీ పార్టీ ఓడిపోయింది. నైతికంగా తెలుగుదేశం పార్టీ గెలిచింది. తెలుగుదేశం ఇది ఈ పడిన ప్రతి ఓటు కూడా జినైన్ ఓటు. ఒక్క ఓటు దొంగ ఓటు లేదు తెలుగుదేశం పార్టీది, ఒక్క ఓటు లేదు. వైసీపీ పార్టీలు వాళ్ళ నాయకులు ఎవరైనా సరే గుండె మీద చేసుకొని దొంగ పనులు చేయలేదు, వెధవ పనులు చేయలేదు, మేము దొంగ ఓట్లు వేయించలేదు, మేము బయట ప్రాంతాల నుంచి మేము ట్రాన్స్పోర్ట్ చేయలేదు, వాళ్ళు పెళ్లిళ్ళు జరగకపోయినా పెళ్లిళ్ళు జరుగుతున్నాయని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టలేదు, లేకపోతే దర్శనాలు క్యాన్సిల్ అయిపోయినా సరే దర్శనాలకు వచ్చారని చెప్పేసి ఆ ప్రెస్ మీట్లు పెట్టలేదు, కాళహస్తికి బొట్టు లేని వాళ్ళంతా కాళహస్తి దర్శనానికి పోతారని చెప్పి స్టేట్మెంట్ లేదు. ఇవన్నీ చెప్పేదానికి నైతికంగా, అట్లాగే ఆడియో టేప్ లీక్, ఇవన్నీ నైతికంగా గుండె మీద చేసుకొని పడుకునేటప్పుడు వైసీపీ వాళ్ళు ఎవరైనా ఒక్క నాయకుడైనా సరే మేము ఒక్క దొంగ ఓటు వేయించకుండా మాకు ఇంత మెజార్టీ అని చెప్పగలిగితే దమ్ముండే వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టాలా? ఇమీడియట్ గా దొంగ ఓట్లు పట్టుబడినటువంటి వెంటనే ఈ తిరుపతిలో ఉండే మంత్రి ఇమీడియట్ గా బయటకు వచ్చేసి ముఖ్యంగా ఆంధ్రజ్యోతి మీద ఎంత దురుసుగా ప్రవర్తించాడో మనం చూసాం. అట్లాగే సజ్జల రామకృష్ణ రెడ్డి విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టేసి అనేదో అన్నాడు లేనివి, అంటే ఒకటైతే నిజం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వేసుకున్నంత లెక్కలు, వాళ్ళు చెప్పినంత మాటలు, ఆ స్థాయి విజయం అయితే తిరుపతిది కాదు అనేది చాలా క్లియర్గా ఎవరికైనా అర్థమవుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టోటల్ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన డీటెయిల్ డిబేట్ చూద్దాం. జూలకంటి రంగారెడ్డి గారు, పేరాల చంద్రశేఖర్ గారితో కలిసి డిబేట్ చేద్దాం చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్షన్ అప్డేట్స్. నేను ఒకసారి మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ని సమ్అప్ చేసే ప్రయత్నం చేస్తాను. వెస్ట్ బెంగాల్కు సంబంధించి మొత్తం 294 సీట్లున్న మా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 292 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. 215 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అభ్యర్థులు లీడ్లో ఉన్నారు. ఇంకా అఫీషియల్గా గెలిచినట్లు ప్రకటించిన 33 మాత్రమే. భారతీయ జనతా పార్టీ 70 స్థానాలకు పైగా లీడ్లో కంటిన్యూ అయినట్టుగా సమాచారం అవుతుంది. 21 గెలిచారు, 54 చోట్ల ఇంకా వాళ్ళు లీడ్లో ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. డిఎంకే కూడా దాదాపు 92 స్థానాల్లో అక్కడ విజయం సాధించినట్లుగా సమాచారం అవుతుంది. ఏఐడిఎంకే 57 స్థానాల్లో లీడ్లో కంటిన్యూ అవుతున్నట్లుగా సమాచారం అవుతుంది. అస్సోంకు సంబంధించి 72 స్థానాలతో భారతీయ జనతా పార్టీ మళ్ళీ అక్కడ విజయం సాధించింది. అస్సోంకు సంబంధించి గడిచిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సింగిల్గా పోటీ చేసి విజయం సాధించింది. ఈసారి 1-2 లోకల్ పార్టీస్తో కలిసి అక్కడ పోటీ చేసింది, మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకుంది. కేరళకు సంబంధించి చాలా సందర్భాల్లో తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ ఒకసారి ఒక పార్టీ గెలిస్తే నెక్స్ట్ టైం ఇమీడియట్గా అక్కడ ప్రభుత్వాలు చేంజ్ అవ్వడం చాలా కాలంగా, దాదాపు 2-3 దశాబ్దాలుగా అటువంటి ట్రెండ్ చూస్తూ వస్తున్నాం. అటువంటి ట్రెండ్కి మొదటిసారి కేరళ ప్రజలు దానికి వ్యతిరేకంగా ఓటేశారని చెప్పొచ్చు. ఎల్డీఎఫ్ కూటమికే మళ్ళీ అక్కడ అధికారాన్ని కట్టబెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా హోప్ పెట్టుకుంది, అక్కడ గెలుస్తామని హోప్ పెట్టుకుంది. కానీ విజయన్ అక్కడ ముఖ్యమంత్రిగా కరోనా సమయంలో కావచ్చు చాలా క్లీన్ సీఎంగా కంటిన్యూ అవుతూ వచ్చారు. ఆయన పర్ఫార్మెన్స్, కేవలం విజయన్ పర్ఫార్మెన్స్ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలకు ప్లస్ అయింది అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తోంది. పుదుచ్చేరికి సంబంధించి కూడా పుదుచ్చేరిలో 1 సైడెడ్గా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది అని చెప్పి భావిస్తూ వచ్చారు. కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కొంత ఫైట్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. 1 సైడ్ స్వీప్ అయితే మనకి పుదుచ్చేరిలో కనిపించట్లేదు. ఇక వెస్ట్ బెంగాల్కు సంబంధించి సువేందు అధికారి భారతీయ జనతా పార్టీ తూర్పు ముక్కగా అక్కడ ఆయనే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా దాదాపు ప్రచారం జరిగింది. నందిగ్రామ్తో సహా చుట్టుపక్కల జిల్లాల్లో ఆయన ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారని ప్రచారం జరిగింది. అక్కడ మమతా బెనర్జీ పోటీ చేయడం వల్ల, ఆయన అక్కడ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల అక్కడ భారతీయ జనతా పార్టీకి రావాల్సినంత లాభం రాలేదు అనే ఒక చర్చ జరుగుతోంది. మమతా బెనర్జీ ఎన్నికకు సంబంధించి కూడా ఆమె ఆల్రెడీ నాకు కొంత నష్టం జరిగింది, ఓడిపోయినా సరే ముఖ్యమంత్రిగా నేనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినప్పటికీ అఫీషియల్గా తృణమూల్ కాంగ్రెస్కు సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో మాత్రం ఆమె ఓడిపోయినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు అంటూ ఒక ట్వీట్ చేశారు. ఒక 20 నిమిషాల క్రితం ఆ ట్వీట్ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అఫీషియల్ పేజీలో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దానిపైన కొంత యాంబిక్విటీ ఉంది. అది ఆయనకి సువేందు అధికారికి ఎన్నికల ధృవీకరణ పత్రం ఇప్పటివరకు ఇంకా ఇచ్చినట్లుగా కూడా మనకి సమాచారం లేదు. తిరుపతి ఎన్నికలకు సంబంధించి అక్కడ అధికార వైసీపీ మళ్ళీ విజయం సాధించింది. నాగార్జున సాగర్లో కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి ఉంది. తమిళనాడుకు సంబంధించి తమిళనాడులో 1 సైడెడ్గా డిఎంకే స్వీప్ చేయబోతుంది, డిఎంకే పూర్తి స్థాయిలో విజయం సాధించబోతుంది అంటూ మొత్తం అసలు ఎగ్జిట్ పోల్ సందర్భంగా ప్రతి ఎగ్జిట్ పోల్ కూడా చాలా మంచి మెజారిటీని డిఎంకేకి ఇస్తూ వచ్చాయి. కానీ ఫలితాలు చూస్తే ఏఐడిఎంకే కూడా చాలా బాగా పోటీ ఇచ్చింది, చాలా గట్టి పోటీ ఇచ్చింది.
గట్టిగా నిలబడింది, పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి లేదు. జయలలిత లేకుండా జరిగిన ఎన్నిక, జయలలిత లేకపోయినా వాళ్ళకి ఎవరు పెద్ద స్టార్ క్యాంపెయినర్స్ కూడా లేరు. భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో నరేంద్ర మోడీ, అమిత్ షా లాంటి వాళ్ళు వచ్చి అక్కడ క్యాంపెయిన్ చేశారు కూటమికి అనుకూలంగా. కానీ అక్కడ ఓడిపోయినప్పటికీ ఏఐడిఎంకే కొంత బెటర్ పర్ఫార్మెన్సే చేసింది. ఎగ్జిట్ పోల్స్తో చూస్తే కొంత బెటర్ నంబర్స్ అయితే మనకి అక్కడ కనిపిస్తున్నాయి. డీటెయిల్ అనాలిసిస్ చూద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిబేట్లో పేరాల చంద్రశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, జూలకంటి రంగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత, అలాగే మూర్తి గారు, సెఫాలజిస్ట్, ఆత్మసాక్షికి సంబంధించిన సర్వే ఏజెన్సీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా చంద్రశేఖర్ గారు, గుడ్ ఈవినింగ్. సారీ చాలాసేపు వెయిట్ చేయించారు మిమ్మల్ని. మిగతా గెస్టులంతా మధ్యలో వెళ్ళిపోతా ఉంటే తర్వాత డీటెయిల్గా మాట్లాడదాం మీతోటి. చంద్రశేఖర్ గారు, ఏంటి భారతీయ జనతా పార్టీ మొత్తం 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఏ రకంగా చూస్తోంది? మొదటి కూడా జాతీయ భద్రత, ఫారిన్ బార్డర్స్ సంబంధించిన రాష్ట్రాల విషయంలో మా దగ్గర నుంచి ఫోకస్ ఉంటుంది. మేము ఈ విషయాలలో విజయకేతనాలు ఎగిలేసిన తర్వాత బెంగాల్ రాష్ట్రాన్ని ఏ రోజుకైనా మేము కాషాయ జెండా ఎగిరేయాలని చెప్పి తప్పన మాకు వచ్చింది. ఒకవైపు చైనా బార్డరు, ఒకవైపు నేపాల్ బార్డర్, ఇంకొక వైపు బంగ్లాదేశ్ బార్డరు, ఇటువంటి సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతున్నాయో అది మా లాంటి పార్టీ అక్కడ అధికారంలో ఉంటే జాతీయ భద్రత మొదలుకొని అనేక విషయాల దృష్ట్యా అక్కడ మనము దేశ రక్షణ విషయంలో మేము ఒక సాఫిట్ ఉంటుంది. అదే రకంగా కొంత యాంటీ నేషనలిస్టిక్ టెండెన్సీస్ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ కానీ, నక్సలైట్లు కానీ, ఇటువంటి సంస్థల్ని మినిమైజ్ చేయడం అనేది కూడా మొదటి నుంచి మా దృష్టిలో ఉంటూ వచ్చింది. దాంట్లో మేము చాలా సక్సెస్ అయినాం. ఈరోజు సిపిఎం పార్టీని, ఆ తర్వాత అనేక ఎంఎల్ గ్రూప్స్ నక్సలిజం యొక్క పుట్టినటువంటి నక్సల్ బరి ఉన్నటువంటి ఏదైతే బెంగాల్ ఉంటుందో ఆ ప్రాంతాన్ని ఈరోజు ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీగా మేము రావడం, ఈరోజు అధికారంలోకి రాగలిగినటువంటి పార్టీ కింద వాతావరణాన్ని సృష్టించడం, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని స్వయంగా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఇచ్చడం, ఇది మా భారతీయ జనతా పార్టీ చరిత్రలో బెంగాల్ మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం కింద మేము తప్పకుండా భావిస్తున్నాం. ఈరోజు ఈశాన్య రాష్ట్రం బెంగాల్ తర్వాత ఒరిస్సా నుంచి సౌత్ కు మాకు మార్గం సుగమమైందని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే మాకు ఉన్నటువంటి ఒక అనుభవ రహిత్యం, కొంతవరకు స్టేట్ లీడర్షిప్ లో ఉండడం కావచ్చు, అదే రకంగా 10 సంవత్సరాల నుంచి అధికారం ఉండడం కారణంగా వాళ్ళకు గ్రామాన గల్లీలో వాళ్ళకు ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ నెట్వర్క్స్ కావచ్చు, ఇవి కొంత లోపం మా దగ్గర ఉండింది. దాని కారణంగా మేము వాతావరణాన్ని ఫెంటాస్టిక్ సృష్టించగలిగిన దానిని పోలింగ్ బూత్ స్థాయిలో ఓట్లలోకి మలుచుకోవడంలో కొంత విఫలం చెందాం. దాని కారణంగా మేము ఓడిపోయాం తప్ప ఈరోజు ప్రజల సపోర్ట్ లేకుంటాను కాదు. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్, ఆ తర్వాత అనేక రకాల ఇస్లామిక్ మిలిటెంట్స్, ఆ తర్వాత విదేశీ శక్తులు, ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఇల్లీగల్ గా వచ్చినటువంటి శరణార్థులు, వీళ్ళందరూ కలిసి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని గ్రామాలలో పోలింగ్ బూత్ల దగ్గర సృష్టించడం, మా కార్యకర్తలు క్యాంపెయిన్ చేయకుండా ఆపడం, మా నాయకులను కుట్టడం, వందలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను చంపడం, ఒక వైలెన్స్ క్రియేట్ చేయడం, ఒక భయానక వాతావరణం సృష్టించడం, రిగ్గింగ్ చేయడం, దొంగ ఓట్లు వేయడం, ఇవన్నీ కూడా ఈరోజు బెంగాల్లో వాళ్ళ గెలుపుకు కారణమైంది. ప్రశాంతంగా, డెమోక్రటిక్ గా, ట్రూ ప్రజాస్వామ్య విలువలతో ఉన్నటువంటి స్పిరిట్ తో కనుక ఎన్నికలు జరిగితే మేము తప్పకుండా బంపర్ మెజారిటీతో అక్కడ గెలిచే వాళ్ళం. చాలా మంది భారతీయ చంద్రశేఖర్ గారు, గడిచిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ అక్కడ చాలా సీట్లు గెలిచింది, దాదాపు 19 పార్లమెంట్ స్థానాలు గెలిచినట్టుంది కదా అక్కడ. మరి అప్పుడు ఎన్నికలు ఫెయిర్ గానే, అప్పుడే మమతా బెనర్జీ రిగ్గింగ్ చేయడం, బెదిరించడం అవేం చేయలేదు అప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటూ వచ్చింది. అయితే మేము అదే సంఘర్షణ మేము కంటిన్యూ చేసినాం. అయితే లోక్సభ ఎన్నికలప్పుడు ఉన్నటువంటి ఫోకస్ స్థానిక ఎన్నికలలో ఇంకొద్ది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైతే గుండాయుధము, వైలెన్స్, మర్డర్స్, తగలబెట్టడము, డ్యామేజ్ చేయడము, ఆస్తులు తగలబెట్టడము, ఊళ్ళ నుంచి ఇళ్ల నుంచి ఎల్లగొట్టేయడము, ఈ వైలెన్స్ ఏదైతే ఉందో ఇది తట్టుకోవడంలో మాకున్నటువంటి సంస్థాగత వ్యవస్థ కొద్దిగా ఇబ్బంది పడ్డది. అయితే మేము ఈరోజు మెయిన్ ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ కావడము, ముఖ్యంగా నందిగ్రామ్ లో మైనారిటీస్ ఎక్కువ ఉండి పేదరికం ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ లో మేము గెలవడం అంటేనే అక్కడ మైనారిటీలలో కూడా అనేక మంది కూడా కొంతవరకు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న విషయం అక్కడ స్పష్టమవుతుంది. కాబట్టి ఈ వాతావరణాన్ని అంటే ఇక్కడ ఒక స్పెక్యులేషన్ ఏం జరుగుతుందంటే చంద్రశేఖర్ గారు, భారతీయ జనతా పార్టీ బెంగాల్ గెలవాలనుకుంది. బెంగాల్ గెలవడం కోసం అక్కడ ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజల్లోంచి క్యాడర్ని తయారు చేసుకునే ప్రయత్నం చేయకుండా
తృణమూల్ క్యాడర్ని గుంజుకునే గెలుద్దామనే ఒక ప్రయత్నం చేసింది. అస్సాంలో గడిచిన ఎన్నికల సందర్భంగా ఎలా చేశారో ఇక్కడ కూడా తృణమూల్ని వీక్ చేసి తృణమూల్ నాయకత్వాన్ని తెచ్చి భారతీయ జనతా పార్టీ కండవా కప్పి ఇక్కడ అధికారంలోకి వస్తామని ఒక భ్రమంలో భారతీయ జనతా పార్టీ వెళ్ళింది, అందుకోసమే ఫెయిల్ అయిందని ఒక స్పెక్యులేషన్ ఉంది. అగ్రి అవుతారా? కేవలం నాయకులు వస్తేనే పార్టీలు ఎప్పుడు గెలవండి. ప్రజల సపోర్ట్ ఉంటే మాత్రమే ఏ పార్టీ అయినా అధికారంలోకి వస్తుంది. కేవలం నాయకులు వస్తే కాదు. కాబట్టి నాయకులు కొంతమంది వచ్చి ఉండొచ్చు. మేము డెవలప్ అవుతున్నటువంటి పార్టీ, అనుభవం ఉన్నటువంటి నాయకులను మేము కొంతమంది తీసుకోవచ్చు. ఆ నాయకులు తీసుకోవడం పైన పెట్టిన శ్రద్ధ క్యాడర్ ని బిల్డ్ చేసుకోవడం పైన పెట్టలేదు అని చూడండి. కైలాష్ విజయవర్గీయ గారు మా అఖిల భారత ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి కాగలిగినటువంటి క్యాండిడేట్. అటువంటి వ్యక్తి గత 6-7 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆయన అక్కడే ఉండి గల్లీ గల్లీ తిరిగి గ్రామాన్ని తిరిగి డెవలప్ చేయడంలో కీలక పాత్ర వహించారు. అమిత్ షా గారు, మోడీ గారు ఒక స్థానిక నాయకుడు అనే స్థాయిలో వాళ్ళు అన్ని స్థాయిలకు వెళ్లి కూడా వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. అనేక మంది సంఘర్షణ ఎదుర్కొని కార్యకర్తలు కూడా అనేక మంది చనిపోయినా, వందలాది మంది కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ చనిపోయినా గానీ వాళ్ళు కష్టపడి గ్రామాన భారతీయ జనతా పార్టీ పతాకాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకెళ్లిండ్రు. ఈ ఫైటింగ్ స్పిరిట్ మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రోజు అటువంటి అత్యధిక వీక్ గా ఉన్నట్టు అత్యంత బలహీనమైన మీరు అయితే రంగారెడ్డి గారు గుడ్ ఈవినింగ్. రంగారెడ్డి గారు మీ మొబైల్ మ్యూట్లో ఉన్నట్టుంది, ప్లీజ్. రంగారెడ్డి గారు నా మాట వినిపిస్తుందా? వస్తుందండి ఇప్పుడు. ఓకేనా? ఓకే సార్. రంగారెడ్డి గారు, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం, తృణమూల్ కాంగ్రెస్ గెలవడం అంటే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ బెదిరించింది, హత్యలు చేసింది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించింది, రిగ్గింగ్ చేసింది అంటూ భారతీయ జనతా పార్టీ చేస్తున్న కామెంట్స్ పైన మీరు ఎలా స్పందిస్తారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ రకమైనటువంటి ఆరోపణ చేయటం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టే. అయితే ఇవాళ బెంగాల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏంటంటే గత కొంతకాలంగా మనం చూస్తా ఉన్నాం నరసరావు గారు, 2 కూటముల మధ్యనే ఎన్నికలు అనేవి జరుగుతున్నాయి. ఓటర్స్ కూడా అటేయాలన్నా ఇటేయాలని ఆలోచిస్తున్నప్పుడు మూడో వైపు ఆలోచించడం లేదు. అయితే అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ కు ఎన్ని స్థానాలు అయితే వచ్చినాయో గత ఎన్నికల్లో, ఇప్పుడు ఆ లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు తగ్గినాయి. ఆ స్థానంలో ఇలా బీజేపీ అనేది మమతాకు ఆల్టర్నేటివ్ గా వాళ్ళనేటువంటి వచ్చింది. అంటే ఇప్పుడు మమత టిఎంసి పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, తర్వాత ప్రభుత్వం ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది కుటుంబాలే గ్రామాలే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సిపిఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా దాడులు, దౌర్జన్యాలు, కేసులు, హత్యలు ఇవన్నీ కూడా విపరీతంగా జరిగినాయి. అందుకనే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నటువంటి శ్రేణులు, ఓటర్స్ కానివ్వండి, లెఫ్ట్ పార్టీల వెనకాల ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, మమతా పార్టీ తర్వాత ఏంటంటే టిఎంసి వల్ల ఎవరైతే సఫర్ అయ్యారో, ఎవరైతే నష్టపోయారో, బలయ్యారో వాళ్ళంతా మమతా రాకూడదు అనే ఉద్దేశంతో చాలా వరకు ఏంటంటే బీజేపీ వైపు వేయటం అనేది జరిగింది. తర్వాత మైనార్టీ ఓట్లు, తర్వాత రాజకీయాల గురించి బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళేమో బీజేపీ రావటం ప్రమాదకరం, ఎందుకంటే సెక్యులర్ పార్టీ రావాలనే ఉద్దేశంతో ఏంటంటే కొన్ని ఓట్లు కాంగ్రెస్ వెనకాల ఉన్న ఓట్లు, లెఫ్ట్ వెనకాల ఉన్న ఓట్లు కొన్ని తర్వాత మమతా బెనర్జీకి టీఎంసీ పోవటం అనేది జరిగినాయి. అంటే కొంత శాతం ఓట్లేమో బీజేపీ వైపోయినాయి, కొంత శాతం ఓట్లేమో టీఎంసీ వైపోయినాయి. దానివల్ల ఇవాళ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ కూడా బలహీనపడటానికి, సీట్లు రాకపోవడానికి అదే కారణం. దీన్ని అర్థం బీజేపీ వాళ్ళు అక్కడ ఏదో పెద్ద ఘనకార్యం చేశారు. తర్వాత ఏంటంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశానికి, సమాజానికి, ప్రజలకు ఉపయోగపడేటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టారు. ఏం మంచి కార్యక్రమాలు చేపట్టారు చెప్పండి? రైతు వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చారు, కార్మిక వ్యతిరేకమైన చట్టాలు తీసుకొచ్చారు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ అధిక ధరల మీద ధరలు పెంచుతూ పోతా ఉన్నారు. ఉన్న ఆస్తులు, పరిశ్రమలు, సంస్థలన్నింటినీ కూడా విదేశీ, స్వదేశీ, కార్పొరేట్ సెక్టర్కు కట్టబెడతా ఉన్నారు. అది ఎజెండా అయిందా? ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు కాబట్టి ఏంటంటే అది మరీ ప్రమాదకరం అనే ఉద్దేశంతో అక్కడున్న సెక్యులర్ భావాలు కలిగిన వాళ్ళు, అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు రాకుంటుండాలని చెప్పేసి అటు మమత టిఎంసీ వైపు ఆమె
ఆమె కూడా దుర్మార్గాలు, తర్వాత అణిచివేత, నియంతృత్వ పోకడ్లు, అవినీతి అక్రమాలు చాలా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా దానికంటే ఇంకా డేంజర్ అనేటువంటి ఉద్దేశంతో కొన్ని ఓట్లు అటు పోవటం అనేది జరిగింది. దీనివల్ల అక్కడ ఈ కూటమి అనేది పూర్తిగా బలహీనపడ్డది. లెఫ్ట్ కాంగ్రెస్ ఈ కూటమి ఆ రెండింటి మధ్యనే ఓటర్స్ ఆలోచించడం అనేది జరిగింది. దానివల్ల ఏంటంటే ఇవాళ టిఎంసి మళ్ళీ అత్యధిక సీట్లు రావటానికి కానీ బీజేపీ సో ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిగాయి, ప్రజాస్వామికంగానే గెలిచింది టిఎంసి, మీ స్టేట్మెంట్? ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు అన్నప్పుడు ఇద్దరు పోటీ పడి అప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎన్నికల క్యాంపెయిన్ నడిపించారు, బీజేపీ గాని టిఎంసి గాని. అలా ఎవ్వరు కూడా తక్కువేం కాదు. తప్ప ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి వాళ్ళు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉపయోగించి వీళ్ళు, రాష్ట్ర అధికారులను ఉపయోగించి మమత, కేంద్ర అధికారులను ఉపయోగించి మోడీ గారు. సో కేంద్ర రాష్ట్ర అధికారుల మధ్య ఫైట్ లాగా జరిగిందంటారు ఎలక్షన్. ఒక్క నిమిషం రంగారెడ్డి గారు, సీనియర్ సెఫాలజిస్ట్ నరసరావు గారు, అధికార బలాన్ని ఉపయోగించే విషయంలో, ధన బలాన్ని ఉపయోగించే విషయంలో, తర్వాత దౌర్జన్యాలు ఉపయోగించే విషయంలో ఇద్దరు సమానంగా పోటీపడే చేశారు. ఇలా ఎవరు తక్కువ కాదు. కానీ రాష్ట్రమే గెలిచింది కేంద్రం మీద. అందుకనే నువ్వా నేనని ఈ రెండు కూటముల మధ్యనే ప్రజలు ఓటర్స్ ఆలోచించారు కాబట్టి జరిగింది. రైట్ సార్, ఒక్క నిమిషం రంగారెడ్డి గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. సీనియర్ సెఫాలజిస్ట్ ఆత్మసాక్షి సర్వే ఏజెన్సీ నుంచి మూర్తి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు టెలిఫోన్ లైన్లో. మూర్తి గారు, ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ట్రెండే కనపడ్డది మొత్తం రిజల్ట్స్ చూస్తే. ఒక వెస్ట్ బెంగాల్కి సంబంధించి కొంతమంది పూర్తిగా వన్ సైడ్గా బీజేపీ గెలుస్తుందని చెప్పినప్పటికీ అటువంటి రిజల్ట్ అక్కడ కనపడలేదు తప్ప మిగతా అన్ని చోట్ల ఆల్మోస్ట్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అదే కనిపించింది. వెస్ట్ బెంగాల్లో ఈ స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ పెర్ఫామ్ చేయడానికి కారణం ఏంటి? కేరళలో రెండోసారి అధికారం మారడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ ఆనవాయితీకి చెక్ పడడానికి రీజన్ ఏంటి, మీ అబ్జర్వేషన్? మూర్తి గారు. మూర్తి గారు, నరసరావు గారు సాగర్ది నన్ను అడగలేదు. నేను వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. మనం 8 వరకు డిబేట్ చేద్దాం. మూర్తి గారు, నా మాట వినిపిస్తుందా? మూర్తి గారు, గుడ్ ఈవినింగ్. హలో, నా మాట వినిపిస్తుందా మూర్తి గారు? రైట్, ఏదో టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్టుంది, మళ్ళీ కనెక్ట్ చేస్తాను. చంద్రశేఖర్ గారు, పూర్తిగా రాష్ట్రానికి సంబంధించిన అధికారులు, కేంద్రానికి సంబంధించిన అధికారులు, అధికార దుర్వినియోగం కావచ్చు, బెదిరింపులు కావచ్చు, రెండు వైపుల నుంచి జరిగింది అనేది రంగారెడ్డి గారి వర్షన్. చూడండి, ఒక రాష్ట్రంలో ఆల్రెడీ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న తర్వాత ముఖ్యంగా పోలీస్ అధికారులు, పోలీస్ వ్యవస్థ, మిగతా యంత్రాంగం మొత్తం వాళ్ళ చేతులు ఉన్న తర్వాత బయట నుంచి పోయి ఎలక్షన్ కమిషన్ అనేది లేకుంటే సెంట్రల్ ఫోర్సెస్ అనేవి వాళ్ళ యొక్క పాత్ర అనేది చాలా లిమిటెడ్ ఉంటుంది. అక్కడ ఎలక్షన్ డ్యూటీస్ అందరూ రాష్ట్ర సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీస్ స్టేషన్లే మేనేజ్ చేస్తాయి. జులకంటి రంగారెడ్డి గారు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. వారికి సిపిఎం అధికారం ఉన్నప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సంబంధించినటువంటి క్రూరత్వం పెట్టుకుంటూ అంతకంటే ఎక్కువ క్రూరత్వాలు, అంతకంటే ఎక్కువ వైలెన్స్ పార్టీకి చేసిన అనుభవం సిపిఎం వాళ్ళకు కూడా తెలిసింది కాదు. అందుకోసమే సిపిఎం కూడా అదే దారిలో శంకరగిరి పట్టించారు. అదే ప్లేస్ లో తృణమూల్ ఈరోజు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమర్జెన్సీ అయితే ఎప్పుడు లేని విధంగా సుమారు ఒక 90 సీట్లతో భారతీయ జనతా పార్టీ బెంగాల్ రాష్ట్రంలో ఎమర్జెన్సీ కావడం అనేది శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనతా పార్టీ యొక్క సంస్థాపకులు. ఆ రాష్ట్రం నుండి వారికి 2075 సంవత్సరాల స్వతంత్ర భారత్ రేపు 2022కు వచ్చే సమయానికల్లా మేము బెంగాల్లో కూడా చాలా ఒక గొప్ప స్థానాన్ని భద్రపరచుకోవడం అనేది దాని పట్ల మేము నిజంగా చాలా గర్వపడుతున్నాం. ఒక విషయము చెప్పదలుచుకున్నాం. ఇంతకుముందు కూడా వారు మమతా బెనర్జీ గారు అన్నారు, నేను ఇంకా కోవిడ్ ఇష్యూస్ తీసుకొని దేశ రాజకీయాలు పోతా అని చెప్పి. కేజ్రీవాల్ కూడా ఇలాగే మాట్లాడాడు, నువ్వు ఢిల్లీ రాష్ట్రాన్ని పరిపాలించవా అంటే పోయి వారణాసిలో పోటీ చేస్తే డిపాజిట్ పోయింది. కేసీఆర్ నువ్వు సెకండ్ టైం నీకు మరోసారి అవకాశం ఇస్తామని తెలంగాణ పేర్లు అంటే ఆయన నేను దేశ నాయకుడు బయటికి పోతే ఆయన కేసీఆర్ పరిస్థితి కూడా ఏమేదో తెలుసు. కాబట్టి
అక్కడి ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అత్యంత పేదరిక దేశమైనటువంటి పేద రాజ్యమైనటువంటి లేకుండా చాలా ఇబ్బందులలో కనీస వసతులు లేని ఇబ్బందులలో ప్రజలు ఉండేటువంటి రాష్ట్రం అన్నిటికంటే కూడా బెంగాల్ రాష్ట్రం. అక్కడ పేద పేదల గురించి వాళ్ళ పేద ప్రజల వసతుల గురించి ముఖ్యంగా మమతా బెనర్జీ పట్టించుకోవాలి. ఆమెకు మరొకసారి అవకాశం వచ్చింది. అంతే తప్ప ఆమె నేను దేశ రాజకీయాలు పోతా అని చెప్పి మళ్ళీ బెంగాల్లో పిచ్చి వ్యవహారాలు చేస్తాం. ఆమె మమతా బెనర్జీ అక్కడ ఓడిపోయినట్టుగా సమాచారం వస్తుంది. చంద్రశేఖర్ గారు, ఆవిడ ఓడిపోయినప్పటికీ నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవ్వబోతుంది దాని మీద? మీకు కొంత సంతోషం కలిగించే వార్త డెఫినెట్గా అది. మొత్తం రాష్ట్రం పోయినప్పటికీ మమతా బెనర్జీ ఓడిపోయింది అనే వార్త ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కొంత సంతోషం కలిగించవచ్చు. ఆవిడ ముఖ్యమంత్రి పదవిని చేపడితే భారతీయ జనతా పార్టీకి ఏమైనా అభ్యంతరాలు ఉంటాయా? చంద్రశేఖర్ గారు, చంద్రశేఖర్ గారు మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉన్నారు. మమతా బెనర్జీ గారు సరే రాజకీయంలో ఆమె ఎన్ని మాటలైనా అనొచ్చు, కానీ నైతికంగా ఆమె స్వయంగా తన స్థానంలో ఓడిపోయిన తర్వాత, తన స్థానంలో ప్రజలు ఓడించిన తర్వాత ఆమెకు అక్కడ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గా అయ్యే ఏ మాత్రము రైటు లేకుంటే హక్కు ఆమెకు లేదు. నైతికంగా ఆమె ఇంకెవరైనా పెట్టాలి తప్ప ఆమె అక్కడ ముఖ్యమంత్రి కావడానికి లేదు. ఆమె నేతృత్వంలో ఒక ఇంబ్యాలెన్స్ బిహేవియర్ ఏదైతే ఉందో మాటిమాటికి అటువంటి బిహేవియర్ కనపడుతుంది. ఒక మెచ్యూరిటీ, అసలు ఆమె గెలిచుంటుంది అది వేరే విషయం. అయితే ఒక మెచ్యూర్డ్ బిహేవియర్ ఏదైతే ఒక స్టేట్మెంట్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాలో అటువంటి స్థాయి ఆమె లేదు. అయితే ఆమె చాలా ఒక ఎమోషనల్ పాలిటిక్స్ లో దెబ్బ తాకకుండా, దాడులు చేయకుండా, దాడి అనేటట్టుగా నాటకాలు ఆడి లేకుంటే ఆమె సింపతి ఫ్యాక్టర్ లో మొత్తానికి నెట్టుకొని వచ్చింది. అంతే తప్ప తప్పకుండా ఈ యొక్క పాలిటిక్స్ నుంచి బయట తప్పకుండా వస్తే మేము ఒక ముఖ్యమైన ప్రతిపక్షంగా బెంగాల్ సంబంధించిన ప్రజలకు, బెంగాల్ రాష్ట్రం యొక్క సర్వతోముఖాభివృద్ధికి అన్ని రకాలుగా ఆమెతో మేము సహకరిస్తాం. అక్కడటువంటి పేదరికం తగ్గాల, అక్కడటువంటి వసతులు పెరగాల, దీని గురించి మేము తప్పకుండా ఆశిస్తాం. అయితే ఆమె రాష్ట్రాన్ని వదిలేసి నేను కేంద్రానికి వెళ్ళిపోతా, నేను మోదీని ఛాలెంజ్ చేస్తా, ఇంకెవరినో ఛాలెంజ్ చేస్తా అంటే మాత్రము బెంగాల్ ప్రజలు మాత్రం హర్షించారు. ఆమెకు ఇచ్చినట్టు అవకాశాన్ని ఉపయోగించుకొని మేము కూడా అన్ని రకాల సహకరిస్తాం. బెంగాల్ యొక్క సమగ్రాభివృద్ధి కోసం ఆమె కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. బెంగాల్ పేదరికాన్ని తగ్గించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉంది సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత బెంగాల్ ఎలా ఆలోచిస్తే దేశం అలా ఆలోచిస్తుంది అనేది ఒక నానుడి ఉంది. బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఓట్లేశారు కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అదే తరహా వాతావరణం ఉంటుందా? రైతులు సంబంధించిన ఇష్యూ కావచ్చు, కరోనాకు సంబంధించిన ఇష్యూలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారంటూ చాలా రాజకీయ పార్టీలు చాలా సందర్భాల్లో కామెంట్స్ చేస్తూ ఉన్నాయి. సో బెంగాల్ లాగే దేశం అంతా ఆలోచించే పరిస్థితి ఉంటుందా? దాంతోపాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ పైన కూడా డిబేట్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్షన్ డిబేట్. మనతో పాటు ఈ మొత్తం ఎలక్షన్ ట్రెండ్స్కి సంబంధించి మాట్లాడడానికి సీనియర్ సెఫాలజిస్ట్ ఆత్మసాక్షి సర్వే ఏజెన్సీ నుంచి మూర్తి గారు జాయిన్ అవుతున్నారు. మూర్తి గారు గుడ్ ఈవినింగ్. మూర్తి గారు గుడ్ ఈవినింగ్ చెప్పండి. మూర్తి గారు, ఆల్మోస్ట్ మనకి బెంగాల్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన రిజల్ట్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయో అదే జరిగింది. బెంగాల్కు సంబంధించి 1-2 ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పినప్పటికీ ఆ పరిస్థితి అయితే లేదు. వన్ సైడ్గా తృణమూలకి అక్కడ ఓట్లేశారు. ఈ ఓవరాల్గా ఈ ట్రెండ్ చూస్తే ఏ అంశాల పట్ల ప్రజలు ఏ అంశాలను బేస్ చేసుకుని ఓట్లేశారని చెప్పి భావించవచ్చు? ఏ అంశాలను ప్రధానంగా ఓటింగ్లో ప్రధాన పాత్ర పోషించాయి, ఏవి ఇంపాక్ట్ చూపించాయని చెప్పొచ్చు? సార్ ఫస్ట్ బెంగాల్ తీసుకుందాం సార్. మనం బెంగాల్ గురించి మాట్లాడతాను నేను. ప్లీజ్. బెంగాల్లో బెంగాల్లో జరిగింది ఏంటంటే మేము 181 సీట్లు ఇచ్చాం సార్ టీఎంసీకి, బీజేపీకి 92 or 85 అని ఇచ్చామండి. ఓకే, ఆల్మోస్ట్ అట్లా వచ్చింది. కమ్యూనిస్ట్ కి కాంగ్రెస్ కి తగ్గి అది బీజేపీ తృణమూల్కి ప్లస్ అయింది సార్ అది. తర్వాత నెక్స్ట్ బెంగాల్లో ఏ ఫ్యాక్టర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేశాయనే దాని గురించి చెప్పాల్సి వస్తే ఎంతసేపు బీజేపీ పోలరైజేషన్ కోసం ట్రై చేసింది. హిందూ అండ్ మటువా కమ్యూనిటీ పోలరైజేషన్ గురించి ట్రై చేసింది తప్ప వేరే అన్ని పట్టించుకోలేదు. ఏ ఎలక్షన్ లో ఏ పార్టీ నెగ్గాలన్నా, ఏ పార్టీ అయినా భవిష్యత్తు కావాలన్నా 100% ఆఫ్ ఓటర్స్ ని వాళ్ళు అడ్రస్ చేయగలిగి ఉండాలి. అది బీజేపీ చెయ్యలేదు.
కేవలం పోలరైజేషన్ చూసుకున్నారు. దానికి కౌంటర్ పోలరైజేషన్ జరిగింది. మమతా విన్నింగ్ ఈక్వేషన్స్ వెరీ సింపుల్. ముస్లిం ప్లస్ ఉమెన్ ఓటింగ్ ఈజ్ ఈక్వల్ టు మమతా విన్నింగ్ ఇన్ బెంగాల్. యాక్చువల్ గా అది మర్చిపోయారు వాళ్ళు పూర్తిగా. తర్వాత ఈ ఎప్పుడు కూడా మీకు బెంగాల్లో తమిళనాడులో ఎట్లా ఉంటుందంటే పాలిటిక్స్, వాళ్ళు కల్చరు వాళ్ళ ఐడెంటిటీ, బెంగాల్ తమిళనాడు కల్చర్ అండ్ ఐడెంటిటీకి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ మతానికి ఇవ్వరు. రెండు, బీజేపీ 2019లో 18 ఎంపీ సీట్లు గెలిస్తే 121 సీట్ రావాలి ఈ రోజు ఎమ్మెల్యే సీట్. కానీ చాలా మంది 2019 ఎలక్షన్ ఓటింగ్ తీసుకున్నారు, కానీ హౌ ఆ ఓటింగ్ ఎట్లా వచ్చింది బీజేపీకి అనేది వాళ్ళు ఆలోచించలేదు. తర్వాత ఇక్కడ జరిగింది ఏంటంటే 2019లో ఈ టీఎంసీ యొక్క అకృత్యాన్ని వాళ్ళు తట్టుకోలేక కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది బీజేపీకి సపోర్ట్ చేశారు. దాని వల్ల బీజేపీకి వచ్చింది. దట్ ఈస్ నాట్ బీజేపీ ఒరిజినల్ స్ట్రెంగ్త్. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చేటప్పటికి మీకు ఏం జరిగిందంటే ఈ కమ్యూనిస్టు కాంగ్రెస్ లో ఓట్లు స్ప్లిట్ అయ్యి లాస్ట్ ఫేజ్ కి వచ్చేటప్పటికల్లా చాలా మటుకి కొన్ని ఓట్లు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి, మాక్సిమం ఓట్లు టీఎంసీకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ అండ్ సిపిఎం పూర్తిగా లాస్ అయ్యింది సార్ అక్కడ. హలో సార్ వినిపిస్తుంది. హలో. తర్వాత మీకు 6th, 7th, 8th ఫేజెస్ కి వచ్చేటప్పటికి బీజేపీ పెర్ఫార్మెన్స్ చాలా చాలా తగ్గిపోయింది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి కరోనా ఎఫెక్ట్, రెండు వీళ్ళు ఎంతసేపు కూడా ఈ మన మమతా బెనర్జీని ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ లో మమత ఓడిపోతుంది, మమతకి 200 మాకు 200 సీట్లు వస్తాయి, ప్రతి ఫేజ్ కి కూడా ఈ ఫేజ్ లో ఇన్ని వస్తాయి, ఆ ఫేజ్ లో ఎన్ని వస్తాయని ఒక హోమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు చెప్పడం అనేది చాలా దారుణం సార్. తర్వాత బెంగాల్ ని ఎప్పుడు కూడా మీకు చూడండి, నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్ లో 36 సీట్లు ఉన్నాయి, అది 64 సీట్లు ఉన్నాయి. ఈ 64 సీట్లకి 5 సార్లు ఎలక్షన్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. ఇవన్నీ ప్రజలు గుర్తించారు సార్. తర్వాత బెంగాల్లో ఇన్సైడర్ అండ్ అవుట్ సైడ్ ఫ్యాక్టర్ బాగా పనిచేసింది సార్. తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఇది మన బీజేపీ చేసిన తప్పు ఏంటంటే దీది ఓ దీది ఓ దీది అని చాలా వ్యంగ్యంగా మాట్లాడడం. తర్వాత మన సువేంద్రు అధికారి మమతాని మమతా బేగం అని పిలవడం, దిలీప్ ఘోష్ బీజేపీ అధ్యక్షుడు అయ్యుండి మమతా డ్రెస్ కోడ్ మీద పబ్లిసిటీ చేయడం, ఇవన్నీ తప్పు సార్. ఇట్లాంటివి కూడా కొంత నెగిటివ్ ఎఫెక్ట్ జరిగింది సార్. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, ఈ ప్రైవేటైజేషన్. ఇక్కడ ఒక్క నిమిషం మూర్తి గారు, మిమ్మల్ని నేను ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు నందిగ్రామ్ లో మమతా బెనర్జీ ఓడిపోయారు. సరే, అఫీషియల్ గా దాని ఇంకా కొంత అంబిక్విటీ ఉన్నప్పటికీ ఆమె చెప్పారు నాకు నష్టం జరిగింది, నేను ఓడిపోయానని ఆవిడే చెప్పారు. సో అక్కడ ముస్లిం పాపులేషన్ ఎక్కువ అని చెప్తున్నారు. ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంటే నందిగ్రామంలో ఎలా ఓడిపోయారు ఆవిడ? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మనకి ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చూసినా, మహారాష్ట్ర ఎన్నికలు చూసినా, తర్వాత రీసెంట్ గా జరిగిన బీహార్ ఎన్నికలు చూసినా అక్కడ ఎంఐఎం పోటీ చేయడం అనేది భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్ గా మారింది. ముస్లిం ఓటింగ్ అంతా ఎంఐఎంకి రావడం వల్ల అపోజిషన్ పార్టీస్ వీక్ అయ్యాయని ఒక స్పెక్యులేషన్ జరిగింది. ఎందుకు వెస్ట్ బెంగాల్లో ఎంఐఎం ని ప్రజలు అక్కడ ముస్లింస్ నమ్మలేదు? మీ ఫస్ట్ పాయింట్ నందిగ్రామ్ గురించి అడిగారు. అక్కడ నందిగ్రామ్ లో నందిగ్రామ్ 1, నందిగ్రామ్ 2 అని 2 ఏరియాస్ ఉన్నాయి సార్. టోటల్ గా చూస్తే హిందూ పాపులేషన్ ఎక్కువ తప్ప ముస్లిం పాపులేషన్ ఎక్కువ లేదు సార్. అక్కడ బాగా బీజేపీ, అమిత్ షా, మోడీ, తర్వాత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్, వీళ్ళందరూ చాలా గట్టి ఫైట్ ఇచ్చారు. దానివల్ల కొంత ఇది జరిగింది. తర్వాత 2, మీరు అడిగిన విషయం ముస్లిం ఓటు గురించి. ముస్లింస్ ఎప్పుడు కూడా మమతా బెనర్జీని వాళ్ళు ఓన్ చేసుకున్నారు వాళ్ళ తల్లి కింద. మమతా ఇజ్ మై మా అన్న టైప్ లో ఉంది. మీకు అక్కడ ముస్లిం పార్టీ ఐఎస్ఎఫ్ కానీ ఎంఐఎం కానీ ఉన్నా కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో దాన్ని నమ్మకుండా వాళ్ళు వేసిన ఓటు ఎవరికి వేశారు? మమతాకి వేశారు. 75% ఆఫ్ ముస్లింస్ మమతాకి వేశారు. అక్కడ ఎంఐఎం ఎందుకు నమ్మలేదు అని అండి? ఎందుకంటే ఇప్పుడు బీహార్ తీసుకుంటే, బీహార్ లో ట్రెడిషనల్ గా చాలా కాలంగా నితీష్ కుమార్ తోటో లాలూ ప్రసాద్ యాదవ్ తో ట్రావెల్ అవుతున్నారు ముస్లింస్, కానీ అక్కడ ఎంఐఎం వైపు వచ్చారు. అవునండి, ఇక్కడ జరగలేదు సార్. ఎందుకంటే మమతాని మమతా వాళ్ళకి చాలా ఎక్కువ చేసింది సార్ హెల్ప్. వాళ్ళు మమతా అంటే దేర్ మా యాక్చువల్లీ చెప్పాలంటే ఆ విధంగా వాళ్ళు దే గాట్ మోర్ బెనిఫిట్స్ ఇన్ మమతా గవర్నమెంట్. తర్వాత రెండోది, మీకు మమతా చేసిన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. శుభోసాతి అంటే మనకి 9th క్లాస్ నుంచి 10th క్లాస్ ప్రతి స్టూడెంట్ కి సైకిల్స్ ఇచ్చింది సార్ ఆమె. తర్వాత శిశు సాతి అని 18 years లోపు పిల్లలందరికీ అప్ టు 5 lakhs సర్జరీ ఫ్రీ, ఏ సర్జరీ అయినా, హార్ట్ అయినా, లంగ్స్ అయినా, కిడ్నీస్ అయినా. రూపశ్రీ పథకం ఒకటి పెట్టింది, 25,000 మ్యారేజ్ టైంలో ఇవ్వటం. తర్వాత కన్యాశ్రీ అని చెప్పి ప్రతి స్టూడెంట్ కి 500 ప్రతి నెల సంవత్సరం ఇవ్వడం. లాస్ట్ 18 years ఏజ్ వచ్చిన తర్వాత 25,000 వాళ్ళకి ఇవ్వడం. ఇవన్నీ కూడా ప్రతి డోర్ కి తీసుకెళ్లగలిగింది ఆమె. తర్వాత మమతా బెనర్జీ ఈజ్ ఎ ఫైటర్ యాక్చువల్లీ చెప్పాలంటే.
స్ట్రీట్ ఫైటర్, అవసరం వస్తే నిలబడగలదు. అదొకటి బాగా కలిసి వచ్చింది. Okay. ఇన్సైడ్ అండ్ అవుట్ సైడర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి కలిసి వచ్చింది సార్. Okay. తర్వాత మీకు హలో చెప్పండి మూర్తి యాజ్ ఫార్ as తమిళనాడు కన్సిడర్ చేస్తే, తమిళనాడులో అన్నా డిఎంకే మీద అంత వ్యతిరేకత లేదు, మా సర్వేలో కూడా తేలింది. అయితే అక్కడ ఒక పాయింట్ ఒకటి మేము కనిపెట్టాం, ఏంటంటే అది ఎప్పుడైతే బీజేపీతో వెళ్ళారో ఈ ద్రవిడియన్ కల్చర్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అన్నా డిఎంకే దెబ్బ కొట్టారు సార్ వాళ్ళు. సో అక్కడ ఓడిపోవడానికి, అక్కడ అన్నా డిఎంకే ఓడిపోవడానికి భారతీయ జనతా పార్టీ కారణమైందా? భారతీయ జనతా పార్టీ 100% కారణం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఒక డిసిషన్ తీసుకుంది అక్కడ. ఎవరంటే వెన్నియార్ కమ్యూనిటీకి 10% రిజర్వేషన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయటం, అది చాలా తప్పు. ఆ తప్పు కూడా అన్నా డిఎంకే మీద పడింది ఈ రోజు. దానివల్ల స్టాలిన్ కి ఈ విజయం. యాక్చువల్ స్టాలిన్ నెగ్గితే జస్ట్ బార్డర్ లో నెగ్గాలనుకున్నాను, విజయం సాధించడానికి లేదండి. ఇంత విజయం మేము ఇచ్చిన సీట్లే వచ్చాయి సార్, 152 ఇచ్చాం, 151 వచ్చాయి. తర్వాత మీకు కేరళలోకి వస్తే, కేరళలో జరిగింది ఏంటంటే మీకు అక్కడ విజయన్ మీద యాంటీ లేదు, విజయన్ గారు యాంటీ లేదు సార్. రెండు కరోనా టైంలోను ఫ్లడ్స్ టైంలోను ఆయన చేసిన వర్క్ ఆయన్ని గెలిపించింది. పార్టీ విషయం నేను చెప్పను కానీ, పార్టీ కొంత ఉండొచ్చు కానీ పార్టీ గట్ట అది కలిసి. కాంగ్రెస్ లో 2 గ్రూపులు ఏర్పడ్డాయి అక్కడ, కాంగ్రెస్ మనీ గ్రూప్ ఒకటి, కాంగ్రెస్ జోసఫ్ గ్రూప్ ఒకటి. ఈ కాంగ్రెస్ జోసఫ్ గ్రూప్ డైరెక్ట్ గా వెళ్ళి ఎల్డిఎఫ్ లో చేరింది, అదొక అడ్వాంటేజ్ అయింది. తర్వాత గోల్డ్ స్కామ్ వచ్చేటప్పటికి ప్రజలు నమ్మలేదు దాన్ని, అదేదో సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అండ్ అమిత్ షా ప్రొజెక్ట్ అయింది సార్. అస్సాంలో మాత్రం మేము కొద్దిగా దెబ్బతిన్నాము. దానికి కారణం ఏంటంటే అక్కడ బోడో పీపుల్స్ పార్టీ అని ఉంది, ఆ పార్టీ సెపరేట్ గా పోటీ చేసింది. ఇంతకు ముందు ఎల్డి మన ఎన్డీఏలో ఉండేది. ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ తో కూడా కలిసి పోటీ చేస్తారని దానికి సంబంధించిన చర్చలు కూడా అయినట్టున్నాయి. తర్వాత ఎందుకో కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేయలేకపోయారు. దాని వల్ల కాంగ్రెస్ ఎఫెక్ట్ అయింది, లేకపోతే నెక్ టు నెక్ ఫైట్ అయ్యేది అక్కడ. అది కూడా మేము అక్కడ ఒక చోట ఫెయిల్ అయ్యాము. మిగిలింది మేము చెప్పినట్టుగానే దీని కేరళలో మేము 76 సీట్స్ ఇచ్చామండి, 96 సీట్స్ వచ్చాయి. అలాగే బెంగాల్లో 181 ఇచ్చాం మేము. తమిళనాడులో 152 ఇచ్చాము, 156 వచ్చాయి. అది సార్ జరిగింది. రైట్. ఒక్క నిమిషం మూర్తి గారు మీరు లైన్ లో ఉండండి. మూర్తి గారు మళ్ళీ మాట్లాడిస్తాను, ఒక నిమిషం లైన్ లో ఉండండి. రంగారెడ్డి గారు. నర్సరావు గారు ఇప్పుడు నాగార్జున సాగర్ మాట్లాడిస్తాను. నాగార్జున సాగర్ కంటే ముందు ఒక కామెంట్ చేయండి. బెంగాల్ ఎలా ఆలోచిస్తే దేశం అంతా అలా ఆలోచిస్తుంది అన్నారు. ఇది ఓకేనా? ఆ కామెంట్ యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు బెంగాలు అనేటువంటిది, బెంగాల్ ప్రజలు, బెంగాల్లో ఉన్నటువంటి అనేక మంది జాతీయ నాయకులు దేశ స్వాతంత్ర ఉద్యమంలో కానివ్వండి, అనేక పోరాటాల్లో కూడా వాళ్ళ త్యాగాలు, వాళ్ళ సేవలు ఉన్నటువంటి విషయం అందరికి తెలుసు. ఇవాళ దేశానికి కావాల్సిందేనంటే ఒక బెంగాలు యొక్క అక్కడి నుంచి వచ్చేటువంటి వాదన, తర్వాత ఏంటంటే ఆ విధానం ఏదని కాకుండా ఇవాళ దేశానికి కావాల్సింది ఏంటంటే 2 కూటములుగా ఆలోచించవలసిన పరిస్థితి వస్తా ఉన్నది. ఇప్పుడు కేరళ ఎల్డిఎఫ్, యూడిఎఫ్ అని, తర్వాత ఏంటంటే ప్రతి రాష్ట్రంలో కూడా 2 ప్రధానమైనటువంటి కూటముల మధ్య ఇవాళ రాజకీయాలు కానివ్వండి, ఈ ఓట్ల యొక్క ఉంది. కాబట్టి ఏంటంటే ఇవాళ బీజేపీ కూటమికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఒక కూటమి అనేది సెక్యులర్ పార్టీలు, తర్వాత ఏంటంటే ప్రజాస్వామ్యవాదులు, ప్రాంతీయ పార్టీలు, తర్వాత జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి అన్ని ఇవాళ ఏకం కావాల్సినటువంటి పరిస్థితి మాత్రం వస్తుంది. అది దేశ రాజకీయాల్లో అది చాలా అవసరం కూడా. ఎందుకంటే ప్రజల మధ్య ఐక్యత లేకుండా మత విద్వేషాలను రెచ్చగొట్టడం కానీ, లేకపోతే దేవుళ్ళను కూడా ఇవాళ రాజకీయాలకు తీసుకొచ్చి ఆ దేవుడు నాదే, మా పార్టీ అంటే, ఈ దేవుడు నా పార్టీ అంటే, ఈ దేవుడి విగ్రహాలకి పార్టీలు జెండాలు, పార్టీ కండవాలు కూడా వేసేస్తున్నారుగా. అందుకనే ఆ దేవుళ్ళని కూడా వదిలిపెట్టడం లేదు. కాబట్టి రాబోయేటువంటి కాలంలో బెంగాల్లో ఏ నినాదం తీసుకుంటారో అదే భారతదేశంలో ముందుకు వస్తుంది అనేటిది కాదు. ఇలా ఒక బెంగాలే కాదు, తర్వాత కేరళ. నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు దశాబ్దం క్రితం వరకు పవర్లో ఉన్న పార్టీలు, 5 ఏళ్ల క్రితం వరకు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న పార్టీలు సింగిల్ డిజిట్ సీట్లు పడిపోవడం ఏంటి సార్? అదే నేను ఇంతకుముందు చెప్పాను కదా, సెక్యులర్ పార్టీలు, భారతీయ జనతా పార్టీ అంత ఫోకస్ పెడుతోంది బెంగాల్ పైన, బెంగాల్ గెలుస్తామని చెప్తోంది. దాదాపు 19 సార్లు ప్రధానమంత్రి మోడీ గారు, 27 సార్లు అమిత్ షా గారు వెస్ట్ బెంగాల్లో క్యాంపెయిన్ చేశారు. ఇంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు
ఎందుకు అన్ని పార్టీలు కలిసి అక్కడ పోటీ చేయలేకపోయాయి? సెక్యులర్ పార్టీలుగా ఉన్న మమతా బెనర్జీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ అందరూ ఎందుకు అక్కడ కలవలేకపోయారు? వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ నిలువరించడం కోసం కలవలేని పార్టీలు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిలువరించడం కోసం కలిసే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు అక్కడ కేరళలోనేమో ఒక మంచి క్యాప్టెన్, లెఫ్ట్ పార్టీ నుంచి ఒక మంచి క్యాప్టెన్ విజయన్, ఆయన నాయకత్వంలో ఏందనంటే అక్కడ పనులు కార్యక్రమాలు, ప్రభుత్వం నిజాయితీగా పనిచేయటం, సంక్షేమ కార్యక్రమాలు ఆయన ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈయన మంచి క్యాప్టెన్, ఈయన వదిలిపెట్టొద్దు, ఈ పార్టీలను వదిలిపెట్టొద్దు అని చెప్పేసి ప్రజలందరూ ఓటర్స్ అంతా కూడా అటు మొక్కు అవడం అనేది జరిగింది. బెంగాల్లో ఏంటంటే ఆ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చేటువంటి క్యాప్టెన్స్ కాంగ్రెస్ పార్టీలో కానీ, తర్వాత లెఫ్ట్ పార్టీ పరంగా నాయకత్వం కార్యకర్తలు వీళ్ళున్నా కూడా ఎంతసేపు మమత, తర్వాత ఏంటంటే మోడీ అనేటువంటి ఇది ఇక్కడ రావటం అనేది జరిగింది. దానివల్ల కూడా మా తప్పిదాలు కూడా బెంగాల్లో చాలా వరకు ఉన్నాయి. అది మేమంతా కూడా పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా ఓటింగ్ కూడా చాలా వరకు చెదిరిపోవటం అనేది జరిగింది. కొంత ఓటింగ్ ఏమో బీజేపీ వైపు పోయింది, కొంత ఓటింగ్ ఏమో టిఎంసి మమతా వైపు పోవటం అనేది జరిగింది. ఇక్కడ బీజేపీ రాకూడదు అని చెప్పి ఆలోచించేటువంటి శక్తులేమో టిఎంసి వేశారు. టిఎంసి వల్ల నష్టపోయినటువంటి ప్రజలు ఓటర్స్ ఏంటంటే బీజేపీకి వేయటం అనేది జరిగింది. దానివల్ల ఇక్కడ లెఫ్ట్ కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా దెబ్బతినడానికి. సాగర్ లో ఏంటి, సాగర్ పరిస్థితి ఏంటి? సాగర్ లో ఏంటంటే ఎన్నికల మంత్రి గారు మాట్లాడారు, ఇంతకుముందు మంత్రి గారు మాట్లాడి చెప్తున్నారు ఆయన ముఖ్యమంత్రి గారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, వ్యవసాయానికి సంబంధించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ కూడా మాకు ప్లస్ అయ్యాయి. దుబ్బాక ఏదో యాక్సిడెంట్ తప్ప మాకు నాగార్జున సాగర్ కాదు, ఎక్కడ ఏ ఎలక్షన్ జరిగినా ఇదే రిజల్ట్ ఉంటుందని చెప్తున్నారు ఆయన. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు సాగర్ లో ఉన్న వాతావరణం పరిస్థితి ఏంటంటే చాలా వరకు సర్వే చేసినట్టు రిపోర్ట్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా జానారెడ్డి గారు పోటీ చేస్తే ఆయన గెలుస్తాడు అనేది ఒక జనరల్ బలంగా ఒక వాతావరణం రావటం అనేది జరిగింది. దీన్ని టిఆర్ఎస్ పార్టీ తర్వాత కేసీఆర్ గారు వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా రిపోర్ట్స్ తెప్పించుకొని ఏది ఏమైనా మనం ఇక్కడ గెలవాలి అని చెప్పేసి గెలవటానికి కావాల్సినటువంటి కార్యక్రమాలు ఏమేం చేయాలని చెప్పేసి ఒక ప్లాన్ ప్రకారంగా పగడ్బందుగా అధికారాన్ని ఉపయోగించి తర్వాత అన్ని శక్తుల్ని సర్వశక్తులు ఉపయోగించి అక్కడ గెలవటానికి టిఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది, గెలిచింది. అంతకుముందు ఆయన ఒక సభ పెట్టాడు, అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కొన్ని ప్రకటించారు, 2 కాలేజీలు ప్రకటించడం అనేది జరిగింది, ఇంకా కొన్ని స్కీములు అనేవి ప్రకటించడం అనేది జరిగింది. వాస్తవంగా అంతకు ముందు నరసింహయ్య గారు చనిపోక ముందు ఆ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో మరి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్దగా పట్టించుకునేం లేదు. ఆ విమర్శ కూడా అక్కడ ఉంది, అది వీళ్ళకి అర్థమైంది. అందుకొరకు ఏంటంటే మన దుబ్బాకలో నష్టపోయినాం, ఇక్కడ కూడా మళ్ళీ మన సీటు పోగొట్టుకుంటే మన పార్టీకి మన ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వస్తుందనే ఉద్దేశంతో మొత్తం మండలానికో మంత్రిని పెట్టారు, గ్రామానికో ఎమ్మెల్సీలను పెట్టారు, పెద్ద ఎత్తున ధనబలాన్ని అధికార బలాన్ని ఉపయోగించారు, సర్వశక్తులు పెట్టారు. ఎలా ఉంటారు అధికారంలో ఉన్న పార్టీ సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోవడం కోసం సర్వశక్తులు ఒడ్డుతుంది కదా అధికార పార్టీ, అది కామన్ రాజకీయాల్లో రాజకీయ పార్టీలు అపని చేయకుండా ఎందుకుంటే. అందుకొరకు ఏంటంటే ఎన్నికలనే కాంగ్రెస్ పార్టీ కూడా మొత్తం నాయకత్వం అంతా దిగింది, వాళ్ళు కూడా సర్వశక్తులు వచ్చారు. అది జీవనమన్న సమస్యగా 2 పార్టీలు కూడా చూడటం అనేది జరిగింది. జానారెడ్డి గారా కేసీఆర్ గారా అనేది వచ్చింది తప్ప ఇతర అభ్యర్థులు చూడలే. జానారెడ్డి గారిని కేసీఆర్ గారిని చూశారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఓటర్స్ ఆలోచించింది నరసరావు గారు ప్రధానంగా టిఆర్ఎస్ పార్టీ అనేది ఇంకొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఏమన్నా మనకు స్కీములు కావాలన్నా, పనులు కావాలన్నా, కాలేజీలు కావాలన్నా, లేకపోతే ఇంకేది కావాలన్నా వీళ్ళు మాత్రం చేయగలుగుతారు. జానారెడ్డి గారు గెలిస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటారు తప్ప అంతకంటే ఎక్కువ ఏం చేయలేదు. ఇక్కడ జానారెడ్డి గారు ఇంకో మాట కూడా చెప్పారు క్యాంపెయిన్ లో, నేను మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను, దాదాపు 3.5 దశాబ్దాలుగా మీకోసం పనిచేస్తూ ఉన్నా, నియోజకవర్గానికి సేవలు అందించా, ఇక మళ్ళీ నేను ఎన్నికల్లో పోటీ చేయను అని ప్రకటించిన తర్వాత కూడా ప్రజలు నమ్మలేదనుకోవాలా ఏంటి? ఇప్పుడు అది జానారెడ్డి గారు మళ్ళీ పోటీ చేయనంటే జనరల్ ఎన్నికల్లో ఆ మాట అంటే ఏంటంటే దాని రకంగా చూస్తారు. ఇప్పుడు జనరల్ ఎన్నికలు కాదు కదా, ఉప ఎన్నిక జరుగుతా ఉన్నది. ఈయన గెలిచినా ఓడినా కూడా కేసీఆర్ ప్రభుత్వం వచ్చేది లేదు, పోయేది లేదు, ఉన్నది పోయేది ఏమి లేదు. జానారెడ్డి గారు ఒక్కరు గెలవడం వల్ల మనకు వచ్చేది ఏముంది? అందుకొరకే కేసీఆర్ ప్రభుత్వం ఇంకో 3 ఏళ్ళు ఉంటుంది. మనకు కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కూడా మరి ఆయన గెలిస్తేనే మళ్ళీ మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాలేజీలు కూడా అట్లనే వస్తుంది. వేరే నాగార్జున సాగర్ లో కొంతమందికి క్వార్టర్స్ లో ఎవరైతే చాలా కాలంగా ఉంటున్నారో వాళ్లకు
నేను మీకు పర్మనెంట్ చేస్తానని చెప్పాను. ఇట్లా అనేక వాగ్దానాలు చేశారు. జానారెడ్డి గారు అవన్నీ కూడా పరిష్కారం చేయలేడు కదా, ఆయన ప్రభుత్వం రాదు కదా, ఆయన ముఖ్యమంత్రి కాలేడు, మంత్రి కాలేడు కదా. అందుకొరకే జానారెడ్డి గారి మీద వాళ్ళకు గౌరవం తర్వాత ఇవన్నీ కూడా ఉన్నా కూడా ఇది ఆలోచించారు ఓటరు. నేను ఒక్కసారి పోటీ చేస్తున్నానంటే మీరు ఒక్కసారి గెలిచినా జానారెడ్డి గారు పోయి అసెంబ్లీలో అక్కడ కత్తి తిప్పేదేం లేదు, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేదేం లేదు, తర్వాత అదనంగా మనకేం రాదు కదని ఇట్లా కూడా చాలా వరకు కొన్ని సెక్షన్లు కొన్ని సామాజిక వర్గాలు అట్లా ఆలోచించాయి. దానివల్ల ఏంటంటే ఆ పరిస్థితి రావడం జరిగింది. ఎన్నికలు చూస్తే ఎంత హోరావరిగా జరిగినాయి అంటే కాంగ్రెస్ పార్టీ కూడా సర్వశక్తులు ఒడ్డింది. అధికార పార్టీ ఒడ్డిన శక్తుల ముందు సరిపోలేదు. వాళ్ళు సగం వాళ్ళు ఇచ్చిన దాంట్లో వీళ్ళు సగం కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టారు. వాళ్ళ నాయకత్వం అంతా కూడా దిగింది. వాళ్ళు ఎన్ని తిట్టారు, వీళ్ళు అదే తిట్టారు. దీంట్లో చాలా సీరియస్ గానే అందరూ ప్రయత్నం చేశారు. కానీ అక్కడనే వాళ్ళకి అధికారంలో ఉన్నారు కాబట్టి నేచురల్ గా అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. సిట్టింగ్ స్థానం మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈయన గెలవడం వల్ల అధికారం మారేది లేదు, ఇక్కడ మళ్ళీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందో లేదో ఇవన్నీ కూడా ఉంటాయి కదా. దానివల్ల ఇప్పుడు జగదీష్ రెడ్డి గారు మా జిల్లా మంత్రి గారు మాట్లాడినప్పుడు విన్నాం. అయితే జిల్లాలో కూడా టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పెండింగ్ ప్రాజెక్టులు, ఇప్పుడు ఎస్ఎల్బిసి టన్నల్ ప్రాజెక్ట్ ఉన్నది, అది ఎప్పుడో పూర్తి కావాలి. గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం 3 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. ఒక 1100 కోట్లు కేటాయిస్తే ఆ టన్నల్ పూర్తి అయితే మెయిన్ కెనాల్ తర్వాత రిజర్వాయర్లు భూసేకరణ ఇదంతా జరుగుద్ది. అదే అవి ఎలక్షన్ లో ప్రామిస్ చేశారు, మరి చూద్దాం. నేను అదే అడిగా మంత్రి గారిని అడిగా, మీరు ఎన్నికల్లో అప్పుడు మాట్లాడమైనా అవి ఏమైనా పూర్తి చేస్తారని అడిగాను. ఆయన కంప్లీట్ చేస్తాం ఎన్నికల ప్రామిస్లు ఇవ్వడం కాదు అని చెప్పారు. చూద్దాం. ఒక్క నిమిషం రంగారెడ్డి గారు ప్లీజ్, ఒక్క నిమిషం. నర్సరావు గారు ఒక్క కేరళ గురించి ఒక్క నిమిషం చెప్తా. కేరళ రాష్ట్రంలో ఇవాళ అంత మెజార్టీ రావడానికి కారణం ఏంటంటే వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో కూడా కేరళ ప్రభుత్వానికి సహకరించలేదు. ఏది కరోనాకు కావాల్సినటువంటి నిధులు ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, తర్వాత వరదలు తుఫాన్లు వచ్చి దెబ్బతిన్నప్పుడు గ్రాంట్స్ ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, అదే విధంగా ఏంటంటే శబరిమల విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో మరి కేరళ ప్రభుత్వానికి అడ్డుకోవటానికి ప్రయత్నం చేశారు తప్ప అక్కడ మీకు ప్రత్యర్థి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాదు కదా. అయినా వినండి, కేంద్ర ప్రభుత్వము ఆర్థికంగా అన్ని విధాలుగా సహకరించకపోయినా ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి వనరులు, ఆ రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి నిధుల్ని ప్లాన్ చేసుకొని వాళ్ళంతా నిజాయితీగా, బాధ్యతగా, పట్టుదలగా, చిత్తశుద్ధితో పనిచేశారు కాబట్టి ప్రజలు మళ్ళీ విశ్వాసంలోకి తీసుకొని ఏదున్నా ఇక్కడ సెక్యులరిజం బలంగా ఉండాలంటే ఇక్కడ లెఫ్ట్ అనేటువంటిది రావాలి, వామపక్ష ప్రభుత్వం రావాలి, నిజాయితీగా వాళ్ళు పనిచేస్తారు, కష్టపడతారు అనేటువంటి దాంతో కేంద్రంలో ఉన్న బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా, కాంగ్రెస్ వాళ్ళు యూడిఎఫ్ ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళ యొక్క కుటిలమైనటువంటి మరి రాజకీయాలు కానీ ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోకుండా వాళ్ళు హైలీ ఎడ్యుకేటెడ్స్ కాబట్టి వాళ్ళు ఎవరు కోటేయాలి, ఎవరుంటే బాగుంటుంది, ఎవరు పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పేసి జాగ్రత్తగా ఆలోచించి లెఫ్ట్ కు మంచి మెజార్టీతో అక్కడ తీసుకురావడం జరిగింది. ఆ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇక మిగతా బెంగాల్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను. తమిళనాడులో అంటే చాలా మంది మిత్రులు మాట్లాడారు, అక్కడ అదే పరిణామాలు ఉన్నాయి. రైట్. చంద్రశేఖర్ గారు రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికకి సంబంధించి మాట్లాడుకుంటే దుబ్బాక తర్వాత ఇంకా అయిపోయింది మొత్తం మేమే అని చెప్పి మాట్లాడుతూ వచ్చింది భారతీయ జనతా పార్టీ నాయకులు అంతా. జిహెచ్ఎంసీలో కూడా ఇది కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల దగ్గర నుంచి మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించడం, భారతీయ జనతా పార్టీది కేవలం పాల పొంగు మాత్రమే, వాళ్ళది ఏదో మేము ఓడిపోవడం అంటే యాక్సిడెంటల్గా ఓడిపోవడం తప్ప మిగతా ఏ ఎన్నికల్లో అయినా మేమే గెలుస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. నాగార్జున సాగర్లో మీ పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాకపోవడానికి కారణం ఏంటి? చూడండి, అది హుజూర్ నగర్ అయినా, నాగార్జున సాగర్ అయినా, హైదరాబాద్ అయినా, కొత్త జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలైనా ఒక మెసేజ్ తెలంగాణ పెట్టలు చాలా స్పష్టంగా ఇచ్చిండు. కాంగ్రెస్ డస్ట్బిన్ లో పడిపోయింది, కాంగ్రెస్ మేము నమ్మం అనేది చాలా స్పష్టంగా అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, ఇక్కడ జానారెడ్డి గారిని అక్కడ ప్రజలు చిత్తుగా ఓడించి బాబు ఇక్కడ కాంగ్రెస్ స్థానం లేదు, మీ టైం అయిపోయింది అనేది చాలా స్పష్టంగా చెప్పిండ్రు. హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. రేపు ఖమ్మం, వరంగల్ మిగతా దగ్గర కూడా భారతీయ జనతా పార్టీ సెకండ్ పార్టీకి ఎమర్జెన్సీ అవుతున్నది. టీఆర్ఎస్ తర్వాత రిజల్ట్ వచ్చేస్తే సరే. నా పాయింట్ ఇక్కడ నాగార్జున సాగర్ లో మీరు గెలుస్తా ఉన్నారు,
కనీసం తర్వాత ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి చూడండి. మాకు 30,000 40,000 అన్నారు, కనీసం 10,000 ఓట్లు రాలేదాడా? చూడండి, మేము ఎక్కడైనా మేము గెలుస్తామనే ప్రయత్నం చేస్తాం, అది వేరే విషయం. కాంగ్రెస్ ఇక్కడ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ బీజేపీ అనేది చర్చ. ఈ కాంగ్రెస్ బీజేపీ చర్చలో ఇక్కడ భవిష్యత్తు సంబంధించినటువంటి తెలంగాణ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ కాదనేది మాత్రము ప్రజలు కాంగ్రెస్ సంబంధించిన అత్యంత సీనియర్ నాయకులను కూడా అక్కడ ప్రజలు ఓడించడం ద్వారా కాంగ్రెస్ అనేది తెలంగాణలో ప్రత్యామ్నాయం కాదు అని చాలా స్పష్టంగా ఇచ్చారు. ఆ ప్రత్యామ్నాయం కింద మేము ఎదుగుతున్నాం. అది జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, లేకుంటే దుబాక కానీ, లేకుంటే రేపు వరంగల్ మిగతా కార్పొరేషన్ ఎన్నికలు కానీ మీకు తప్పకుండా అర్థమవుతుంది. అయితే బెంగాల్ సంబంధించిన భవిష్యత్ పార్టీ ఏదంటే కూడా ప్రజలు బెంగాల్ ప్రజలు ప్రకటించరు. భవిష్యత్ బెంగాల్ ఆశా జ్యోతి అది భారతీయ జనతా పార్టీ అని మాకు 90 సీట్లు ఇచ్చింది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ రోజు అక్కడ రీజనల్ పార్టీలో కొన్ని కేరళలో పోయినసారి ఒక సీట్ ఉంది, కేరళలో ఈసారి మీరు చాలా మంది విఐపీస్ తీసుకొచ్చి నించోబెట్టారు. అక్కడ మెట్రో శ్రీధరన్ గారిని పెట్టారు, సురేష్ గోపి అని ఒక యాక్టర్ ని పెట్టారు. పోయినసారి ఉన్న సీట్ కూడా గెలవలేకపోయారు కదా. చూడండి, ఇప్పుడు సెలబ్రిటీలు, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఐఏఎస్ ఐపీఎస్ పార్టీలో ఒక ఎన్విరాన్మెంట్ కోసము, పార్టీ యాక్సెప్టబిలిటీ కోసము మా యొక్క స్ట్రాటజీ మాకు ఉంటది. దాంట్లో భాగంగా ఎన్విరాన్మెంట్ కోసం ప్రయత్నం చేసినాం. దాని నుంచి మేము రాష్ట్రంలో ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటాం. అది ఇవాళ కాకపోతే రేపైనా మంచి ఫలితాలు మాకు ఇస్తుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సెకండ్, ఇంతకుముందే రంగారెడ్డి గారు ఒకటి అన్నారు, ఇద్దరు ప్రత్యామ్నాయం మధ్యన పొజిషన్ అపోజిషన్ మధ్యన థర్డ్ పార్టీకి వాల్యూ లేదు. అదే రకంగా మేము కూడా కాంగ్రెస్ పార్టీనా మేమా అనేది తీసుకున్నప్పుడు, రాష్ట్ర దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీనా మేమా అని కమ్యూనిస్టులు తీసుకున్నప్పుడు ఆ రెండింటినీ మేము రిప్లేస్ చేసాం. ఈరోజు దేశ రాజకీయాల్లో ఈరోజు కాంగ్రెస్ పోయింది, కమ్యూనిస్టులు పోయారు. ఈరోజు రీజనల్ పార్టీస్ వర్సెస్ బీజేపీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసినాం. ఈ విషయం చాలా స్పష్టంగా చెప్తూ వచ్చినాం. మేము ఈ దేశాన్ని సరైన పంతాలో తీసుకెళ్లాలంటే మాకు అవకాశం అని చెప్పి మేము భారతదేశ పిల్లలు చెప్పినాం, అన్ని రాష్ట్రాల్లో చెప్పినాం. ఆ రకంగా దేశంలో మేము మిగిలిన కాంగ్రెస్ కమ్యూనిస్టు పేర్లు రీజనల్ పార్టీస్ కు మాకు మధ్యన పోరాటం కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది. భవిష్యత్ చిత్రపటంలో ఇదే రకంగా మారబోతున్నది. ఎట్లయితే బెంగాల్ వచ్చిందో రేపు సదరన్ స్టేట్స్ లో కూడా రాష్ట్రాలు కానీ తెలుగు రాష్ట్రాల మాట్లాడుకుందాం. సరే 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 సార్, సరే చంద్రశేఖర్ గారు, తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడదాం. తెలుగు రాష్ట్రాల్లో ఒక నిమిషం రంగారెడ్డి గారు, నా క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా అడుగుతారు గారు. తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ మేము ఒక ఎమర్జింగ్ ఫోర్సు, మేము ఈ రాష్ట్రాల్లో ఎమర్జ్ అవ్వబోతున్నాం, అధికారంలోకి రాబోతున్నాం, తెలంగాణలో అయితే ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసామనే స్థాయిలో మీ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడారు. స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, అక్కడ ఇక్కడ 2 స్థానాల్లో కూడా డిపాజిట్ రాలా. మీరు సరే కాంగ్రెస్ నమ్మట్లేదు, సెకండ్ కాంగ్రెస్ అని భావించట్లేదు అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఉంది ఇక్కడ. అక్కడ టీడీపీ నమ్మట్లేదని మీరు చెప్తున్నప్పుడు అక్కడ టీడీపీ సెకండ్ ఉంది. కానీ హుజూర్ నగర్ కానీ గతంలో మా చరిత్ర కూడా అంతే ఉంది, అంతకంటే ఎక్కువ లేదు. మేము చాలా లోయెస్ట్ అంటే వీకెస్ట్ ఆర్గనైజేషన్ మాకు ఎక్కడున్న కొన్ని నియోజకవర్గాలలో ఈ 2 నియోజకవర్గాలు వస్తాయి. అయితే అక్కడ కూడా మేము బతుకో చావు అనే విధంగా మా కార్యకర్తలు, మా నాయకులు వెళ్ళి మేము కష్టపడి మేము వాతావరణం కోసం ప్రయత్నం చేసినాం. అయితే జానారెడ్డి గారు లాంటి సీనియర్, ఆ తర్వాత కేసీఎం సిఆర్ మధ్యన పోటీ జరిగినప్పుడు సహజంగా ప్రజలు ఇప్పుడే మీకు టైం రాలేదు బాబు, మీకు కొద్దిగా టైం ఉందని చెప్పి అక్కడ ప్రజలు చెప్పారు మాకు, అదే చెప్పారు. అదే హైదరాబాద్ లో మాకు 48 సీట్లు వచ్చినాయి. హైదరాబాద్ లో టైం వచ్చింది, రూరల్ లో భారతీయ జనతా పార్టీకి ఇంకా టైం రాలే, వచ్చింది. సంబంధించి అయితే నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద లెక్కలు, చాలా వ్యూహాలు ఇవన్నీ చేసుకొని చాలా క్యాలిక్యులేషన్ తో మీరు మంచి ప్రయత్నమే. ఒక ట్రైబల్ సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తిని జనరల్ సీట్లో టికెట్ ఇచ్చి నిలబెట్టారు. ఆ ట్రైబల్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు దాదాపు 30,000-38,000 ఓట్ల వరకు ఉన్నాయన్నారు. కనీసం ఆ సామాజిక వర్గం కూడా ఎందుకు ఓన్ చేసుకోలేకపోయింది భారతీయ జనతా పార్టీని? నరసింహరావు గారు, తెలంగాణలో కులతత్వం చాలా తక్కువ ఉంది. మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టుగా, నార్త్ ఇండియాలో ఉన్నట్టుగా అంతటి బలమైనటువంటి కులతత్వం లేదు. కొత్త కులాభిమానాలు జనాలకు ఉండొచ్చు, కులతత్వం లేదు. కులతత్వం కనుక బాగా ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి సవాలు లేదు. కులతత్వం కనుక బాగుంటే మాకు 45,000 ఓట్లు లంబాడేసి పడాలా. కాబట్టి కులతత్వం అనేది తెలంగాణలో చాలా తక్కువ ఉంది. ఇక్కడ లీడర్షిప్ ఇంపార్టెన్స్ ఉంది, ఇక్కడ ఇష్యూస్ కొద్దిగా ఇంపార్టెన్స్ ఉన్నాయి, ఆర్గనైజేషన్ యొక్క కింది స్థాయిలో కార్యకర్తల యొక్క బలం కొద్దిగా ఇంపార్టెన్స్ ఉంది. వీటి విషయంలో మేము కొద్దిగా పికప్ కావాల్సి ఉంది తెలుగు. ఆ తర్వాత డబ్బు రాజకీయాలు, లేకుంటే అధికార రాజకీయాలు, డబ్బు రాజకీయాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. దీని విషయంలో కేసీఆర్ యొక్క ఆర్గనైజ్డ్ కరప్షన్, ఆర్గనైజ్డ్
మనీ మేనేజ్మెంట్ ఎలక్షన్స్ లో దీని ఆయన ఒక మాస్టర్ అయ్యాడు, ఆయన ఒక పెద్ద డిగ్రీలు PhD వాళ్ళ కేసీఆర్ కు డబ్బు మేనేజ్మెంట్ విషయంలో, దీని విషయంలో మేము ఎవరు తక్కువ కాదులేండి సార్, విషయంలో ఎవరికి అవకాశం ఉన్న దగ్గర వాళ్ళు చేస్తున్నారు, ఎవరు తక్కువ కాదు. ఇంకా సరే రాజకీయ పార్టీలుగా మీరు విమర్శలు చేసుకోండి, కానీ ఏ ఒక్కరూ తక్కువ కాదు అధికారంలో ఉన్న పార్టీ. మేము చాలా ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్ ప్రకారం 25 లక్షలు ఖర్చు పెట్టాలి, ఎమ్మెల్యేకి 25 లక్షలే ఖర్చు పెట్టాము, మేము గెలిచామని ఎవరైనా చెప్తే దండం పెట్టాలి వాళ్ళకి, దండేసి. ఒక నిమిషం రంగారెడ్డి గారు. కేసీఆర్ డబ్బు రాజకీయాల్లో మేము 5% కూడా రాము, దీంట్లో ఆయన రంగారెడ్డి గారు డబ్బు రాజకీయాల విషయాలు ఇప్పుడు కమ్యూనిస్టుల పని అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పేసి మీరు పగటి కళలు కంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే ఎన్నికల్లో కమ్యూనిస్టులకు కొన్ని చోట్ల స్థానాలు రాకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు, తాత్కాలికంగా ఓట్లు రాకపోవచ్చు, కానీ సైద్ధాంతికంగా ఇవాళ మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి సత్తా, శక్తి, నిర్మాణం ఉన్నటువంటిది కమ్యూనిస్టులకు మాత్రమే. ఇలా రాబోయేటువంటి కాలంలో ఇలా దేశవ్యాప్తంగా బీజేపీ తర్వాత ఏంటంటే మీ వెనకాల ఉన్నటువంటి శక్తులకు వ్యతిరేకంగా మీరు అనుసరించేటువంటి మరి ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా సెక్యులర్ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అన్ని ఏకమై ముందు మిమ్మల్ని ఎట్లా బయటికి పంపించాలి అనేటువంటి ఎజెండా తోటే మరి ముందుకు వస్తాయి. ఆ రకమైనటువంటి పోరాటాలు జరుగుతాయి, ఆ రకమైనటువంటి ఎన్నికలు కూడా జరగబోతాయి. మీకు హిందీ రాష్ట్రాలు కూడా వినండి, హిందీ రాష్ట్రాల్లో అస్సాంలో మీరు NRCI తీసుకొచ్చారు, కొన్ని నినాదాలు ఇచ్చారు, ఏదో తాత్కాలికంగా రావచ్చు. ఇవాళ ఉత్తరప్రదేశ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, తర్వాత హర్యానా, పంజాబ్, గుజరాత్ తో సహా అనేక రాష్ట్రాల్లో కూడా ఇలా బీజేపీ వెనకాల ఉన్నటువంటి రైతులు, కార్మికులు, మధ్యతరగతి ప్రజలంతా కూడా దూరం అవుతా ఉన్నారు. అక్కడ ప్రజలంతా కూడా బీజేపీ నుంచి దూరం అవుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రాలలో ఎన్నికల్లో గెలవాలనేది సర్వశక్తులు బీజేపీ 5 రాష్ట్రాల్లో దారవేయటం అనేది జరిగింది. అందుకంటే మీరు ప్రజల యొక్క మౌలికమైన సమస్యలు పరిష్కారం చేయకుండా, వాని తిండి గురించి ఆలోచించకుండా, వాని వైద్యం గురించి ఆలోచించకుండా, వాని ఉద్యోగం గురించి ఆలోచించకుండా, రైతుల గిట్టుబాటు ధరలు ఆలోచించకుండా, పేదవానికి ఇల్లు ఇవ్వకుండా, ఈ సమస్యలు పరిష్కారం చేయకుండా ఎంతసేపు మత విద్వేషాలు, దేవుళ్ళ సెంటిమెంటు, మత సెంటిమెంటు, లేకపోతే చైనా అని, పాకిస్తాన్ అని, కాశ్మీర్ అని ఈ చుట్టూ ఎంతకాలం తిప్పలేరు మీరు. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ అనేది రోజు రోజుకు బలహీనపడేటువంటి పరిస్థితి, అప్రతిష్ట పాలయ్యే పరిస్థితి వస్తుంది. అది సరే, ఆ స్టేట్మెంట్ తో నేను కూడా ఏకీభవించలేండి. కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల పని అయిపోయింది అనే మాట, ఎందుకంటే కేరళలో మళ్ళీ లెఫ్ట్ పార్టీలు రెండోసారి అధికారంలో నిలబెట్టుకున్నాయి కదా ఈ దేశంలో. ప్రపంచంలో కూడా ఇవాళ చూస్తే అందరికీ విద్యని ఎక్కడ అందిస్తున్నారు, అందరికీ వైద్యం ఎక్కడ అందిస్తా ఉన్నారు, కరోనాను ఎక్కడికి కట్ట చేయగలిగారు, అసమానత లేని సమాజం ఎక్కడ ఉంది, ఏ దేశాల్లో ఉంది చెప్పండి. ఎందుకు ఆ దేశాలు అభివృద్ధి అవుతా ఉన్నాయి? ఎక్కడైతే కమ్యూనిస్టులు అనే వాళ్ళు, వామపక్షవాదులు బలంగా ఉండి అధికారంలో ఉండి పరిపాలన సాగిస్తున్నారు, అక్కడ మాత్రమే ప్రజలు అన్ని అవసరాలు. సార్ ఓకే, జోలకంటి రంగారెడ్డి గారు, ఇక్కడ సిన్సియర్ గా నా అబ్జర్వేషన్ ఏంటంటే, కమ్యూనిస్టులు ఉన్న దగ్గరికి అందరికీ సమానంగా న్యాయం జరుగుతుంది, పరిపాలన బాగా జరుగుతుంది, ఓకే. అటువంటి కమ్యూనిస్టులు అధికారాలను ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు? వెస్ట్ బెంగాల్లో 3 దశాబ్దాలు కంటిన్యూస్ గా మీరుండి ఇప్పుడు 1 సీటు 2 సీట్లు పడిపోయారంటే ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది రంగారెడ్డి గారు. సరే, కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు పోయారు చాలా పెద్ద చర్చ, ఓకే ఓకే వదిలేద్దాం అక్కడికి. ఒక్క నిమిషం సార్, రైట్, ఒక్క నిమిషం. మూర్తి గారు, చంద్రశేఖర్ గారు, ఒక్క నిమిషం. మూర్తి గారు చెప్పండి సార్. మూర్తి గారు, తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైన రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటి? తిరుపతిలో నాగార్జున సాగర్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసిందే 15,000 20,000తో మేము గెలుస్తామంటూ టీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. చాలా సర్వేలు కూడా అదే చెప్పాయి, అదే రేంజ్లో ఓట్లు వచ్చాయి. తిరుపతిలో దాదాపు 4 లక్షలు 5 లక్షలు అంటూ చెప్పారు. అక్కడ ఆ స్థాయి విజయం ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు? భారతీయ జనతా పార్టీ మేము ఆల్మోస్ట్ సెకండ్ ప్లేస్ మేమే, మాకు వైసీపీకి మధ్యనే పోటీ అన్నది, 1,00,000 ఓట్లు కూడా వచ్చినట్టు లేవు అక్కడ. ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి తెలుగు రాష్ట్రాల్లో రిజల్ట్స్ పైన? తిరుపతిలో మేము 3 లక్షల మెజార్టీ అని ఇచ్చాం సార్. 2,80,000 ఎంతో వచ్చింది అక్కడ వైఎస్ఆర్. వాట్ ఎవర్ ఇట్ మేబీ. యాక్చువల్ గా మీకు అక్కడ జరిగిన విషయం ఏంటంటే సార్, ఓటింగ్ తగ్గింది ఒకటి. 2, ప్రజల్లో బీజేపీ మీద మేం పోటీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ బీజేపీ ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ కన్నా వాళ్ళు చేస్తారు సార్? నాకు అర్థం కాదు. ఓటేస్తారు ప్రజలు. ప్రత్యేక స్టేటస్ అన్నారు, అది లేదు. పోలవరం ప్రాజెక్ట్ లేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏ డెసిషన్ తీసుకోవట్లేదు వాళ్ళు. బీజేపీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ఆంధ్ర తెలంగాణలో కూడా. ఏదో తెలంగాణలో దుబ్బాకను
మున్సిపల్ కార్పొరేషన్ నెగ్గినంత మాత్రాన అయిపోయిందని కాదు సార్. మరి ఈ రోజు డిపాజిట్ ఎందుకు రాలేదు అక్కడ నాగార్జున సాగర్ లో? అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. రెండు, మీకు వైఎస్ఆర్సీపీ 4 లక్షల 5 లక్షల మెజార్టీ ఎప్పుడు కూడా రావచ్చు సార్ అక్కడ. ఎందుకంటే ఇక టీడీపీ దానికి కొంత స్టేజ్ ఉంది, దాని ఓటింగ్ ప్యాటర్న్ పూర్తిగా ఏం తగ్గిపోలేదు. ఇప్పుడు మీకు ఇప్పుడు పోలేదు 11 లక్షల ఓట్లలో మీకు 5 లక్షల మెజార్టీ రావాలంటే టీడీపీ ఓట్ 25% పడిపోవాలి. అట్లా పడిపోలేదు కదా అక్కడ. అంటే ఇంకా ప్రజల్లో వాళ్ళ మీద కూడా ఉంది నమ్మకం. అది సార్. తర్వాత మీకు ఇంతగా మాట్లాడినప్పుడు నేను బెంగాల్ గురించి చెప్పినప్పుడు, బెంగాల్లో బీజేపీ సీఎం క్యాండిడేట్ ని ఎవరు అని చెప్పలేకపోయింది. బట్ వేరే బెంగాలీ చూస్తే మమతా సీఎం ఈజ్ బెంగాల్, మమతా ఈజ్ బెంగాలీ అంటారు. తర్వాత అలాగే ఎక్కడైతే రీజనల్ పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నాయో అక్కడ బీజేపీకి లైఫ్ లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ కాంగ్రెస్ రూలింగ్ స్టేట్ లో డైరెక్ట్ గా కాంగ్రెస్ బీజేపీ ఫైట్ చేసిన చోట కొన్ని బ్రైట్ ఛాన్సెస్ మాత్రం కనబడుతున్నాయి వాళ్ళకి. సో భారతీయ జనతా పార్టీని రీజనల్ పార్టీలు మాత్రమే ఎదుర్కోగలవు. అయితే ఇక్కడ ఇప్పుడు రేపొద్దు థర్డ్ ఫ్రంట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ కొంత తగ్గి వాళ్ళ అహంకారాన్ని, వాళ్ళ లీడర్షిప్ ని అన్ని పక్కకు పెట్టి వాళ్ళతో కలిసి కొన్ని సీట్లలో జాగ్రత్తగా వాళ్ళు ఎలియన్స్ కుదుర్చుకుంటే రేపు బీజేపీకి గడ్డు కాలం వస్తుంది. కలిసి పోటీ చేయాలంటే మూర్తి గారు కలిసి పోటీ చేయాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. కలిసి పోటీ చేయాలి, కాంగ్రెస్ పార్టీ అహం తగ్గించుకొని మిగతా పార్టీలకు సీట్లు ఇవ్వాలని చెప్తున్నారు. ఓకే, కాంగ్రెస్ పార్టీకి బీహార్లో ఆర్జేడీ 60 సీట్లు 70 సీట్లు ఇచ్చింది. ఆ సీట్లు కనుక కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకపోయి ఉంటే అక్కడ తేజస్వి యాదవ్ సీఎం అయ్యేవారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాలకు తన పార్టీ మిత్రపక్షాలకు గుదిబండ్లాగా మారిపోయిందనే ఒక వాతావరణం ఉంది కదా. ఉందండి. నేను ఒకటే చెప్పాను, బెంగాల్ ఎలక్షన్ కూడా మా సర్వే ఇచ్చాం మేము. ఎప్పుడైతే ఆర్జేడీ కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇచ్చిందో ఆర్జేడీ సీట్లు తగ్గుతున్నాయి అని చెప్పి మేము మా ఎనాలిసిస్ లో క్లియర్ గా ఇచ్చాం సార్ అప్పుడు కూడా. అంచేత ఏంటంటే తర్వాత కాంగ్రెస్ లో ప్రాబ్లం ఏంటంటే లీడర్షిప్ అండి. ఎంతసేపు ఆ ఉద్రు వాళ్లే తప్ప యంగ్ జనరేషన్ తీసుకొని వచ్చి పబ్లిక్ లో తిరగడం కానీ పబ్లిక్ లో కావాల్సినటువంటి ఇష్యూస్ ఫోకస్ చేయడంలో కూడా కాంగ్రెస్ ఫెయిల్ అవుతోంది. దానివల్ల బీజేపీకి ఉంది సార్. తర్వాత మీకు ఈ బెంగాల్లోకి వచ్చేటప్పటికల్లా ఏం జరిగిందంటే మేము బూతుల దగ్గర చూసాం సార్. బూత్ అంటే ఎలక్షన్ అవుతున్నప్పుడు ఒక 200 మీటర్స్ లో పార్టీ వాళ్ళు టెంట్లు వేస్తారు. అక్కడికి వెళ్ళి మేము మాట్లాడినప్పుడు ఆ బీజేపీ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఉత్తరప్రదేశ్, బీహారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చి క్యాడర్ ఉన్నారు. అక్కడ కుర్చీలు వేసి కూర్చున్నారు, టేబుల్స్ వేసి వాళ్ళు. మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే దాని అర్థం ఏమిటి? క్యాడర్ లేదు. అదే చంద్రశేఖర్ గారు కూడా అదే చెప్తున్నారు. మాకు ఇంకా ఆ స్థాయిలో మేము క్యాడర్ ని బిల్డ్ చేసుకోలేకపోయినాము. తృణమూలకి చాలా గట్టి క్యాడర్ ఉంది, ఆ స్థాయి క్యాడర్ లేకపోవడం వల్ల ఇబ్బంది జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు, జూలకంఠ రంగారెడ్డి గారు, పేరాల చంద్రశేఖర్ గారు. ఇది 5 రాష్ట్రాలకు సంబంధించి ఒక క్లియర్ పిక్చర్ అయితే కనిపిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ వెస్ట్ బెంగాల్ని గెలిచింది. ఎల్డీఏ మన కమ్యూనిస్ట్ పార్టీలు మళ్ళీ కేరళను గెలిచాయి. దాదాపు 3 దశాబ్దాలుగా నిరీక్షిస్తున్నారు స్టాలిన్, 2.5 దశాబ్దాలుగా స్టాలిన్ ముఖ్యమంత్రి కావడం కోసం. ఆయన కోరిక తీరబోతోంది. 10 సంవత్సరాల తర్వాత డిఎంకే తమిళనాడులో అధికారంలోకి రాబోతోంది. మొదటిసారి పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అక్కడ అధికారంలోకి వస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అస్సాంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన పరిస్థితి ఉంది. ఇది ఎలక్షన్కి సంబంధించిన అప్డేట్స్.